ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవము కలిగిన ప్రభువా, కృపలో ఐశ్వర్యవంతులకు దేవుడా, బలవంతులకు దేవుడా, సమాధానకర్తమైన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవుడా, ఇజ్రాయేలుతో మానవ శరీరంలో మాట్లాడిన మా ప్రభువా, అన్య జనులతో మానవ రూపంలో మాట్లాడిన మా ప్రభువా, ఇప్పుడు క్రీస్తులతో మానవ రూపంలో మాట్లాడుతున్న మా ప్రభువా, నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ 3 విధముల ప్రత్యక్షతలు, 3 సార్లు భూమిని దర్శించి 3 సార్లు ఓ గొప్ప బయలుపాటును ఈ లోకానికి పంపించిన మా దేవుడా, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి చిన్నపిల్లల పెదవుల ద్వారా, పెద్దవారి యొక్క పెదవుల ద్వారా స్తుతి పొందుకున్న మా ప్రభువా, స్తోత్రాలు కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఓ మా పేరు రంగం మీద కదలాడి మాతో సూటిగా మాట్లాడి నడిపించండి, మమ్మల్ని మరుగుపరచండి, మా ఆలోచనలు మరుగుపరచండి, సంఘాన్ని తప్పుదో పట్టించే ప్రతి బ్రహ్మ యొక్క నామంలో ఈ ప్రార్థనలు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే నిల్చొని ఉందాం, అలాగే నిలబడి ఉందాం, దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. యెహెజ్కేలు 44 తూర్పు తట్టు 44 725 పేజీ నంబరు 725. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకుని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండేది. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించను కనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడను తీయబడకుండా అది మూయబడి ఉండును. అధిపతి అగువాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారం భుజించినప్పుడు అతడు కూర్చుండును. అతడైతే మంటప మార్గమున ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలను. అతడు ఉత్తరపు గుమ్మమును మార్గముగా మందిరం ఎదురికి నన్ను తోడుకొని వచ్చాను. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును వచ్చిన కట్టడలన్నిటినీ విధులన్నిటినీ నేను నీకు తెలియజేస్తున్నాను. నీవు మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటినీ చూచి చెవిని పెట్టుము. మరియు పరిశుద్ధ స్థలంలో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరం లోపలికి వచ్చుటను గూర్చి యోచించుము. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ఓ మా మంచి ప్రభువా, గొప్ప దేవుడా, సర్వశక్తి మందిరం మీకు వందనాలు. పరిశుద్ధ గ్రంథమును ప్రభు మేము మా చేతులతో ఎత్తిపట్టి ఉన్నాం. మా ప్రభు గ్రంథకర్త, గ్రంథమునకు అనువాదకుడు అయిన మా ప్రభువా, మాట్లాడు దేవుడా, జీవము కలిగిన దేవుడా, దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ప్రభా, మమ్మల్ని మరుగుపరిచి మీరే రంగం మీద కదలాడి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చుందాం. మరి ఈ యొక్క సమయంలో ప్రభు అయిన దేవుని ఆరాధించడం, పరిశుద్ధత కలిసి మరి దేవునికి నిత్యము స్తోత్రం కలుగును గాక. క్రీస్తు బ్రహ్మ గారు ఒక చిన్న కథ చెప్పారు. అంటే కథ అంటే రియల్ గా జరిగిన సంఘటన. దాన్ని మీతో పంచుకొని మనం వర్తమానంలోకి వెళ్ళిపోతాం. మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అన్నది రుజువు. మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు? చికాగోలో ఢిల్లీ అనే ఒక వైద్యుడు ఉన్నారట. అతని పేరేంటి? వైద్యుడి పేరు, డాక్టర్ గారి పేరు ఢిల్లీ. అతను చికాగోలో ఫేమస్ డాక్టర్. అతని దగ్గరికి ఆపరేషన్స్ చేయించుకోవడానికి స్పెషలిస్ట్ ఆయన బాగా. కాలిఫోర్నియా, ఆ చుట్టుపక్కల న్యూయార్క్, కాలిఫోర్నియా, లాస్ ఏంజలీస్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ చికాగోకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు ఆపరేషన్స్ కోసం. అంటే అంత నైపుణ్యం కలిగిన డాక్టర్ అనమాట, మంచి అనుభవం కలిగిన వైద్యుడు.
ఆయన తన యొక్క భార్య బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ రెండు బ్రెస్ట్లు కూడా తొలగించేశారు. తీసేసిన తర్వాత పూర్తిగా ఆ సహోదరి కోమలోకి వెళ్ళిపోయింది. 24 అవర్స్ అంటే 24 గంటల పాటు ఆమె స్పృహలో లేరు. ఆ సంఘటన క్రీస్తు బ్రహ్మ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు క్రీస్తు బ్రహ్మ చెప్పారు, ఆమె మరొక 24 గంటల్లో లేచి నిలబడబోతుంది అని చెప్పారు. వెంటనే డాక్టర్ గారు, ఎందుకంటే ఆయన మరి బాగా చదివిన డాక్టర్, పైగా అనుభవం ఉన్న డాక్టర్ కదా, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కదా, వెంటనే అక్కడే ఉన్నారు బ్రహ్మ గారు. వెంటనే చెప్పారు, మోసగాడ. ఎవరినది? క్రీస్తు బ్రహ్మని ఆ వైద్యులు చెప్పారు, మోసగాడ, నువ్వు చెప్పే మాటలేని అబద్ధం. నేను అనుభవం కలిగిన వైద్యుడిని. ఆమె యొక్క 2 బ్రెస్ట్లు తొలగించబడ్డాయి. భయంకరమైన క్యాన్సర్తో ఆమె బాధపడుతుంది. ఆల్మోస్ట్ 24 గంటల నుంచి ఆమె స్పృహలో లేరు. ఎక్కువగా బ్రతికితే ఒక 3 రోజులు బతుకుతామే, లేదంటే మరొక 6 గంటలు ఆమె చనిపోద్ది. ఆమె యొక్క ఆయుష్ కాలము 3 రోజులు లేదా 6 గంటలే. ఈ లోపే ఆమె ఈ 2 టైమింగ్స్ లో ఏదో టైంలో ఆమె చనిపోద్ది. నువ్వు మోసగాడివి, వాళ్ళని భ్రమపరుస్తున్నావు, నువ్వు, నాకు చాలా అనుభవం ఉంది ఈ వృత్తిలో అని చెప్పి క్రీస్తు ఆయన దూషించాడు. నవ్వాడు ఆయన, నవ్వుకుంటూ తిట్టేశాడు. అబద్ధి కూడా, మోసగాడ, భ్రమపరిచేవాడా అని తిట్టాడు. వెంటనే క్రీస్తు చెప్పారు, సహోదరుడా, ఒకవేళ ఆ సహోదరి కనుక 24 గంటల్లో లేచి నిలబడకపోతే నేను నా వీపు మీద అబద్ధ ప్రవక్త అని ఒక ట్యాగ్ వేసుకుంటా. నా వీపు వెనక అబద్ధ ప్రవక్త అని ఒక ట్యాగ్ వేసుకుని నా కాడిలక్ కారులో, నా సొంత కారులో నేను నిలబడతా పైన. మీరు ఈ లాస్ ఏంజల్స్ పట్టణంలో నన్ను ఊరేగించండి, నాకు ఇబ్బంది లేదు. అర్థమవుతుందా? ఒకవేళ నేను చెప్పిన మాట అబద్ధం అయితే నా వీపు వెనక నేను అబద్ధ ప్రవక్త అని రాసుకుంటాను. నేను కారు పైన నిలబడతా, టాప్ లో నా కాడిలక్ కారు పైన నిలబడతాను నేను. మీరు నన్ను ఈ చికాగో, ఈ న్యూయార్క్ ప్రాంతంలో, లాస్ ఏంజల్స్ ప్రాంతంలో మీరు నన్ను ఊరేగించండి. ఇతను అబద్ధ ప్రవక్త, ఇతని ప్రసంగాలు మీరు వినొద్దు, ఇతని బోధన మీరు నమ్మొద్దు అని మీరు నన్ను బహిరంగంగా, మీరు ఆ కారులోనే, మీకు రూపాయి ఖర్చుకోలేదు. ఒకవేళ ఆ సహోదరి 24 గంటలు కనుక స్వస్థ పొందులేస్తే నకిలీ డాక్టర్ మీ మీద ఒక ట్యాగ్ వేస్తా. మీకు ఇష్టమేనా? నేనైతే అబద్ధ ప్రవక్త అని ట్యాగ్ వేసుకుని ఊరు మొత్తం తిప్పండి నన్ను, కానీ మిమ్మల్ని నేను ఎక్కడ తిప్పను. ట్యాగే తీస్తాను కానీ మిమ్మల్ని నేను ఎక్కడ తిప్పను. మీ దగ్గర నుంచోబెడతా, మీ ముందే తిప్పుతా. గౌరవం అనమాట. అంటే అతను అవమానపరచడం ఇష్టం లేదు ఆయనకి. నన్నైతే ఊరేగించండి, ఎందుకంటే నేను అబద్ధం చెప్పాను కాబట్టి, నా మాట జరగలేదు కాబట్టి, నేను అబద్ధికుని కాబట్టి నన్ను ఊరేగించండి. నా కాడిలక్ కారులోనే నేను నిలబడతా టాప్ లో, మీరు నన్ను ఊరేగించండి. కానీ మీకు వెనక నకిలీ డాక్టర్ అని నేను ట్యాగ్ వేస్తాను, నేను దానికి ఓకేనా అని చెప్పాను. ఓకే. చూడండి, మరొక 24 గంటల్లో ఆ సహోదరి లేచి వీధుల్లో అరవటమే కాదు, కేకలు పెట్టడమే కాదు, షాపింగ్కి వెళ్ళిందాం. హల్లెలూయా. ఆమె లేచి వీధుల్లో 24 గంటలు స్పృహలో లేని ఒక సహోదరి, 2 బ్రెస్ట్లు కూడా తొలగించబడిన ఒక సహోదరి, కోల్పోయిన తన అవయవాలు తిరిగి పొందుకొని స్వస్థత పడి లేచి వీధుల్లో అరుస్తూ పరిగెడుతూ షాపింగ్ చేసింది ఆమె. హల్లెలూయా. మనం ఎలాంటి దేవుని కలిగి ఉన్నాం బ్రదర్? ఆమేన్. జీవం కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి క్రీస్తు బ్రహ్మ మా దేవుడు అని చెప్పడానికి మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీరు గర్వంగా గట్టిగా ఈ లోకానికి మీరు ప్రకటించవచ్చు, మా దేవుడు జీవం కలిగిన దేవుడు, మా దేవుడు సృష్టికర్త, మా దేవుడు కోల్పోయిన అవయవాలను సైతము, చనిపోయిన వాళ్ళు సైతము లేపగల దేవుడు మా దేవుడిని గర్వంగా మీరు ఈ లోకానికి ప్రకటించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మీరు చెప్పడం, ఈ వాక్యాన్ని మీరు చెప్పడానికి ఎక్కడ మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలగాక. ఆ వైద్యుడు ఏమైపోయింది తెలుసా?
ఫేమస్ డాక్టర్ ఆయన, స్పెషలిస్ట్ ఆపరేషన్ లో. వెంటనే ఏం చేసేది తెలుసా? తన ఆసుపత్రికి తాళం వేసి, ఆసుపత్రి క్లోజ్ చేసి కృష్ణ దగ్గరికి వచ్చి, అయ్యా నేను కూడా నమ్ముతున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి. అక్కడ ఆయనకి నడిపించడానికి, కృష్ణ గారికి నడిపించడానికి అక్కడ ఏమీ నీళ్లు లేవంట. అక్కడ ఒక డ్రైనేజ్ వెళ్తూ ఉంటే, డ్రైన్ మురికి కాలవ ప్రవహిస్తూ ఉంటే, నాకు ఇదేనా పర్వాలేదు, నేను నమ్ముతున్నా మీరు నిజమైన ప్రవక్తని, నేను నమ్ముతున్నా మీరు చెప్పే వాక్యం నిజమని, నాకు ఇదేనా పర్వాలేదు, మీరు అక్కడ నాకు ఇవ్వండి అని ఆ మురుగు కాలువలో ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఆయన హాస్పిటల్ మొత్తం క్లోజ్ చేశాడు. ఆయన తర్వాత ప్రభు కోసం ఆయన అనేక ప్రాంతాలు తిరిగి సాక్షిగా మారిపోయాడు ఆయన. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈ రాత్రి. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఆనందం ఆనందం ఎంతో సరే, మంచిది. పొద్దునే మనం ఒక అంశం ప్రారంభం చేసుకున్నాం. ఏం బ్రదర్ అంశము? రాతి గోడల మధ్య సజీవ మందిరము. హల్లెలూయా. రాతి గోడల మధ్యలో నిజమైన మందిరం ఉంది. దేవుడు నిజమైన మందిరం నిర్మిస్తూ ఉన్నాడు. ఆ నిజమైన మందిరము ఈ రాత్రి సజీవంగా ఇక్కడ కూర్చొని ఉంది. ఈ నిజమైన మందిరం కొరకే ప్రభు ఈ లోకానికి యేసుక్రీస్తు దిగి వచ్చారు. ఈ నిజమైన మందిరం కొరకే ప్రభు యేసుక్రీస్తు మారు రూపంలో కృష్ణంగా మరి ఈ లోకానికి వచ్చి మరలా అమెరికా వీధుల్లో కారు యాక్సిడెంట్ లో రక్తాన్ని కార్చి విమోచించారు. ఈ నిజమైన సజీవమైన మందిరం కొరకే ఆయనే రెండవ స్వారి పరిచర్యలో మరలా ఈ యొక్క లోకానికి దిగి వచ్చి ఊరుముల యొక్క రహస్యాన్ని, దేవుని యొక్క మర్మాన్ని, గుడారపు దర్శనాన్ని బయలుపరిచి ఆయన మరలా ఈ యొక్క సజీవ మందిరాన్ని పరిపూర్ణమైన మందిరంగా మార్చి ఆయన ఈ మందిరంలో నివాసం ఉండబోతున్నాడు. ఆయన ఆమేన్. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభు ఈ లోకంలో ఆ నిజమైన గుడారంలో ఉండి ఈ లోకాన్ని పరిపాలించబోతున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ సజీవ మందిరము ఈ రాత్రి గల సమయంలో రాతి గోడల మధ్యలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసాం. యెహెజ్కేలు ఒక మందిరాన్ని చూస్తూ ఉన్నారు. దూత యెహెజ్కేలుకి కొన్ని దర్శనంలో కొన్ని విషయాలు చూపిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు ఆ దర్శనంలో చూసిన సంఘటనలన్నీ కూడా రిలేటెడ్ గా దానియేలు గ్రంథానికి, చివరిలో ఉన్న ప్రకటన గ్రంథానికి అవన్నీ కూడా లింక్ అయి ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథం మనకు అర్థం అవ్వాలంటే ప్రకటన చదవాలి, దానియేలు చదవాలి. అప్పుడు మనకి యెహెజ్కేలు మనకు అర్థం అవుతుంది. చూడండి, ఇక్కడ యెహెజ్కేలుని దూత తూర్పు దిశ నుండి, తూర్పు గుమ్మం నుండి మందిరం లోపలికి తీసుకుని వెళ్ళింది. చూస్తే అక్కడ ఏం జరిగిందంట? మందిరం తూర్పు గుమ్మం ఏమైపోయింది? మూయబడి ఉంది. ఎందుకని బ్రదర్? తూర్పు గుమ్మం ఏమైపోయిందంట? మనం మ్యాప్లేసి మరీ చూపిస్తున్నాం కదా బ్రదర్, ఈ తూర్పు ద్వారము, మీరందరూ కూడా ఈ తూర్పు ద్వారములానే మీరు లోపలికి ప్రవేశించాలి అని చెప్తున్నాం కదా. కానీ యెహెజ్కేలు చూస్తూ ఉన్నాడు ఇక్కడ, ఈ దూత యెహెజ్కేలుని మందిరం లోపలికి తీసుకుని వెళ్ళినప్పుడు చూడండి, యెహెజ్కేలు 44వ అధ్యాయము 1వ వచనము. యెహెజ్కేలుని మందిరము లోపలికి తీసుకుని వెళ్ళిన దూత తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకుని రాగా ఆ గుమ్మము, తూర్పు గుమ్మము మూయబడి ఉంది. తూర్పు గుమ్మం మూయబడి ఉంది సోదరుడా. యెహెజ్కేలు ఎప్పుడైతే దేవుని మందిరం యొక్క తూర్పు ద్వారం దగ్గరికి వచ్చాడో, తూర్పు ద్వారం యొక్క గుమ్మము మూయబడి ఉంది. అడిగాడు యెహెజ్కేలు, అయ్యా ఎందుకని తూర్పు ద్వారం యొక్క గుమ్మం మూయబడి ఉంది? ఎందుకు మూయబడి ఉందంటే ఆ దూత మాట్లాడుతుంది, ఈ మార్గము గుండా మరొక వ్యక్తి ప్రవేశించడానికి మార్గము లేదు. కారణం ఏంటంటే యెహోవా, హల్లెలూయా, యెహోవా ఈ మార్గమున మందిరంలోనికి వచ్చారు కాబట్టి మరొక వ్యక్తి ఈ మార్గంలోనికి రావడానికి లేదు. మార్గము తూర్పు ద్వారం మూయబడింది. ఇప్పుడు నువ్వు ఆ ద్వారము ద్వారా లోపలికి వెళ్ళలేవు. నువ్వు ఇప్పుడు ఏమైపోయింది? ద్వారము మూయబడిపోయింది. ఒకవేళ ఎవరైనా యాజకుడు వెళ్ళాలనుకుంటే, ఎవరైనా అధిపతి వెళ్ళాలనుకుంటే మండప మార్గమున వెళ్ళాలి తప్ప తూర్పు గుమ్మమున మాత్రం వెళ్ళడానికి మార్గం లేదు సోదరుడా. కారణం ఏంటంటే ఆ మార్గం ఎవరు వచ్చారు?
ప్రభు లోపలికి ప్రవేశించారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క తూర్పు ద్వారము మూయబడిపోయింది, మూయబడి ఉంది, కానీ కృప ఇంక మిగిలి ఉంది. ద్వారం మూయబడింది కానీ కృప ఇంకా మిగిలి ఉంది. చూడండి 42వ అధ్యాయం చూడండి ఒకసారి. అతడు 1వ వచనము 42:1. అతడు సరే 43. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకుని రాగా, ఇక్కడ చూడండి, ఇజ్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనపడింది. ఇది ముందు ద్వారం మూయబడడానికి ముందు జరిగిన సంఘటన. ఇది ద్వారము మూయబడడానికి ముందు జరిగిన సంఘటనలో తూర్పు దిక్కున యెహెజ్కేలు వెళ్ళినప్పుడు ఏం కనపడింది ఆయనకి? అక్కడ ఇజ్రాయేల్ యొక్క దేవుని యొక్క ప్రభావము తూర్పులో కనపడింది. చూడండి అక్కడ, అతడు తూర్పు తట్టు చూసి గుమ్మమునకు నన్ను తోడుకుని రాగా, ఇజ్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినపడెను. ఆమేన్. అది మనం వింటూ ఉన్నాం కదా. ఇప్పుడు ఆ ధ్వని ఎలా ఉంది? ఈ తూర్పున వచ్చిన ఈ యొక్క ధ్వని ఎలా ఉంది? విస్తారమైన జలముల ధ్వని వలె. ఇది తీర్పు సందేశం. ఇది ప్రతిజన యొక్క సందేశం. ఇది ఆమేన్. ఇది అనేక జనములకు అందించే గొప్ప వర్తమానం. ఇది ఎక్కడ వినపడింది అంటే తూర్పు దిక్కున వినపడింది. ఇది ఆమేన్. విస్తార జలముల ధ్వని వలె వినపడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా, నాకు కనబడిన దర్శనము వలె ఉండెను. చూసారా? మరియు క్యాబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనము నాకు కనబడగా నేను సాగిలి పడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. హల్లెలూయా. తూర్పు ద్వారము దగ్గర యెహోవా లోపలికి వచ్చారు. తూర్పు ద్వారము తెరవబడింది, యెహోవా లోపలికి వచ్చారు. అర్థమైన సోదరులారా? తూర్పు ద్వారము తెరవబడింది. యెహోవా, దేవాది దేవుడైన యెహోవా తమిళనాడులో వేలూరులో తూర్పు ద్వారము గుండా నిజమైన దేవుని యొక్క మందిరములోనికి, సంఘములోనికి ఆయన ప్రవేశించారు. ఆయన ఇప్పుడు ఆ యొక్క ద్వారము, తూర్పు ద్వారము ఏదైతే దేవుడు వచ్చినట్టుగా తూర్పు ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారము ఇప్పుడు మూయబడిపోయింది. ఎందుకంటే ఇంకా ఆయన వలె వర్తమానం చెప్పగలిగిన వారు, ఆయన వలె అధికారం కలిగిన వారు మరొకరు లేరిక. ఆయన తప్ప వేరొక ప్రవక్త లేడిక. ఆయనే చివరి ప్రవక్త, చివరి వర్తమానికుడు, చివరి నాయకుడు, సంఘాన్ని నడిపించే ఏకైక నిజమైన యెహోషువ ఆయన. ఇంకా ఆయన తప్ప వేరొకరికి దాంట్లో రావడానికి ఇంకా అవకాశం లేదు. ఇక ఆ దారి మూయబడిపోయింది. అయితే ఇంకా కృప ఉంది, కృప ఇంకా ఉంది. యెహోవా మహిమను మనం చూడాలి. యెహోవా మనల్ని ఆయన యొక్క సన్నిధిలో మనం నడిపించబడాలి. యెహోవా యొక్క ప్రేమను మనం అనుభవించాలి. కానీ తూర్పు ద్వారం ఏమైపోయింది బ్రదర్? మూయబడి ఉంది. కాబట్టి యెహెజ్కేలుకి యెహోవా మహిమ చూడడానికి వచ్చిన యెహెజ్కేలుకి ద్వారం మూయబడి ఉండడం చూసి ఆ దూత మరొక మార్గము గుండా ఆయనకు చూపించింది. అక్కడ చూడండి ఒకసారి 44వ అధ్యాయము 44వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ఒక్క నిమిషం బ్రదర్. ఆయన యెహెజ్కేలు ఇంతకు ముందు తూర్పు ద్వారం దగ్గర చూసినప్పుడు విస్తారమైన జలముల శబ్దం వినపడింది. ఇజ్రాయేల్ యొక్క దేవుని ప్రభావం కనబడింది అక్కడ. అవును బ్రదర్? అక్కడ గొప్ప ఆర్భటం చూశాడు అక్కడ యెహెజ్కేలు. కానీ ఆయన మరలా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ద్వారము మూయబడి ఉంది. ప్రభావము ఎక్కడుంది? మందిరంలో ఉంది. మందిరంలో ఉన్న ప్రభావాన్ని చూడాలంటే తూర్పు ద్వారం మూయబడి ఉంది. తూర్పు ద్వారం మూయబడి ఉంది కాబట్టి ఇప్పుడు మరలా ఆ యెహోవా తేజో మహిమను చూసే మరొక మార్గాన్ని దేవుడు ఆ యెహెజ్కేలుకి అనుమతించాడు. దేవుడు ఆ దూత ఏం చేసిందంటే ఆ తూర్పు ద్వారం నుంచి తీసుకుని పోయి ఎక్కడికి తీసుకొచ్చింది? ఉత్తరపు మార్గాన్ని తీసుకొని వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఉత్తరపు మార్గము నుండి యెహెజ్కేలు తొంగి చూసినప్పుడు, ఆ ఉత్తరపు గుమ్మముల నుండి యెహెజ్కేలు లోపల చూసినప్పుడు యెహోవా మహిమ, యెహోవా తేజో మహిమ మందిరంలో నిండి యెహెజ్కేలు చూశాడు అక్కడ. హల్లెలూయా.
ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా తూర్పు మార్గము గుండా యెహోవా తేజో మహిమను చూడాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆ ద్వారం ముగిబడి చేత క్రీస్తు తామస్ ఎవరో, ఆయన మహిమ ఏంటో, ఆయన ఏమై ఉన్నారో ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనము ఎక్కడ నుంచి చూస్తున్నాం? మనం ఇప్పుడు మరొక మార్గము ద్వారా. హల్లెలూయా. అదే దేవుడు, అదే మహిమ, అదే అభిషేకము, అదే శక్తి, సామర్థ్యము ఇప్పుడు మనము మరొక మార్గం నుంచి ఆ తేజ మహిమ మనం చూస్తా ఉన్నాం. సంతోషంగా ఉన్నారు బ్రదర్? హల్లెలూయా. గట్టిగా తప్పని పెడదాం. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. వీళ్ళందరూ కూడా తూర్పు మార్గం గుండా చూస్తున్నారు కాబట్టి క్రీస్తు తామస్ ఎవరో పట్టుకోలేకపోతున్నారు. మనము మరొక మార్గము ద్వారా ఆ మహిమను మనం చూస్తా ఉన్నాము. దేవుని యొక్క కృప, అది కూడా దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే. ఆవిడ ద్వారం పోయబడి ఉంది మనకి, కానీ దేవుని కృప ద్వారా మనం మరొక మార్గము నుండి ప్రభు యొక్క మహిమను, తేజో మహిమను, ఇజ్రాయెల్ యొక్క దేవుని మహిమను మనం చూస్తా ఉన్నాం. మనం ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ యొక్క దేవుని మహిమ నీ పైన ఇప్పుడు నడయాడుతుంది. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ యొక్క దేవుడు ఇప్పుడు నీలో నడయాడుతున్నాడు. ఇప్పుడు హల్లెలూయా. యెహోవా దేవుడు. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. చూడండి, మనం ఇక దేవుని యొక్క వాక్యాన్ని చల్లాలి అంటే యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు. ఆ యొక్క నేలని మెత్తగా చదురు చేసి, రాళ్ళు వేసి మెత్తగా దున్ని అప్పుడు దానిలో ఏం చేయాలి? విత్తనాలు వేయాలి. అప్పుడు తగిన ఫలాన్ని ఆ యొక్క భూమి మనకు వస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా చల్లాలి అంటే, హృదయం అనే భూమిలో చల్లాలి అంటే కూడా ప్రభు మాట్లాడుతున్నారు. చూడండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, పేజీ నెంబర్ 433వ వచనం. యూదా వారికి యెరూషలేము నివాసులకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. అవిధేయులైన మానుకొని మీ దుష్టక్రియను బట్టి ఎవడను ఆర్పివేయనంతగా నా ఉగ్రత అగ్నిలో కాల్చకున్నట్లు యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. యూదాలో సమాచారము ప్రకటించడి, యెరూషలేములో సాధించడి, దేశమును దూరముడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారము గల పట్టణంలోనికి పోయినట్లుగా పోగే రండి. సియోను చూసినట్లు ధ్వజం ఎత్తుడి. పారిపోయి తప్పించుకునేందుకు ఆలస్యం చేయకూడని చెప్పుడి. యెహోవానకు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించున్నాను, గొప్ప నాశము రప్పించుతున్నాను. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. వాక్యాన్ని విత్తనాన్ని చల్లాలంటే ఎలాగైతే భూమిని చదును చేసి, రాళ్ళు తీసేసి, పొదలు తీసేసి, పనికిరాని చెట్లంతా తీసివేసి శుభ్రం చేసి ఆ తర్వాత మనము ఎలాగైతే విత్తనాన్ని చల్లుతామో, అలాగే సంఘం అనేటువంటి భూమిలో విశ్వాసులనే వారి యొక్క హృదయాలలో దేవుని యొక్క వాక్యము ఫలభరితంగా ఉండాలంటే ముందుగా ఏం చేయాలంట? ఏం చేయాలి? ముళ్ళ పొదలు తొలగించాలి. మీలో ఉన్న ముళ్ళ పొదలు, మీలో ఉన్న రాళ్ళు, బలురెక్కసి చెట్లు, ముళ్ళ చెట్లు, ఇవన్నీ కూడా తొలగించకుండా వాక్యాన్ని వింటే, లేదా వాక్యాన్ని చల్లితే, ఇక్కడ వాక్యాన్ని చెబుతున్నటువంటి సహోదరుడికి వృధా ప్రయాస, అది పనికిరండి. వింటున్న మీకు కూడా ఫలించేటువంటి హృదయంగా మీ యొక్క హృదయం లేకపోతే, మీరు ఎంత వాక్యాన్ని విన్నా కూడా ఫలించకపోతే ఆ తీసుకున్న వాక్యం కూడా అది ఉపయోగం లేదు. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఇక్కడ యూదా వారితో, యెరూషలేము నివాసులతో ప్రభు మాట్లాడుతున్నారు. సియోనులో ధ్వజం ఎత్తండి, గట్టిగా ప్రచారం చేయండి, గట్టిగా హెచ్చరించండి, ప్రకటించండి, బోరవదండి. దేవుడి లోకానికి తీర్పు దిశగా రాబోతున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని దేవుని యొక్క హృదయాలకు మీరు పంపించాలి అంటే ముందుగా మీ బీడు పొలములను దున్నాలి. మీ హృదయాలు నరకబడాలి, మీ హృదయాలు కోయబడాలి, మీ హృదయాలు దేవుని వాక్యమును మీ లోపలికి వచ్చి ఫలించే విధంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి. అందుకోసమే దేవుడు ఇరిమేది అంటున్నాడు, గట్టిగా ప్రకటించండి, బోరవదండి, హెచ్చరిక చేయండి. వారి యొక్క బీడు పొలములను వారు ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి, ఫలించే విధంగా మార్చుకోవాలి. మీరు ఎంత ప్రయాసతో ఇక్కడికి వచ్చినా, ఎంత విశ్వాసంతో మీరు ఇక్కడికి కూర్చున్నా, మీరు ఫలభరితమైన నేలగా లేకపోతే, ఫలించే నేలగా మీరు లేకపోతే, ఎన్ని విత్తనాలు, ఎంత వాక్యాన్ని మీరు విన్నా కూడా ఉపయోగం లేదు. ఒకవేళ లేచినా యేసుక్రీస్తు చెప్పిన ఉపమానమే. ఒకవేళ విత్తనాలు పడ్డాయి, మీ హృదయాల్లో ఎక్కడో చోట
మీ లోపల అసూయ, ద్వేషము, కల్మషము, కలహము, మా అల్లర్లు, మత్తలు ఇవన్నీ కూడా మీ లోపల ఉన్నంతసేపు కూడా ఆ విత్తనం చల్లడానికి అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ ఒక విత్తనం లోపల జారి పడ్డా కూడా, మొలకెత్తినా కూడా అది ఫలించడానికి అది అవకాశం లేదు. కారణం ఏంటంటే మిగతా పొదలన్నీ, చెట్లన్నీ మీ హృదయాలు నాటుబడిపోయి ఉన్నాయి. ఇప్పుడు వాక్యం మాట్లాడుతుంది, ప్రభు చెప్తున్నారు, యేసుక్రీస్తు తన యొక్క పరిచయం చెప్పారు, కృష్ణ గారు ఈ యొక్క విషయాన్ని కూడా చెప్పారు. మీ హృదయాన్ని మీరు ఏం చేయాలంటే బీడు భూములను మెత్తగా దున్నండి. వాక్యాన్ని ఫలించినట్లుగా మీరు మీ యొక్క హృదయాలు మీరు తయారు చేసుకోండి. ఆయన ఇరిమియాతో మరలా మాట్లాడుతున్నాడు. ఆయన మీరు చూడండి, ఈ లోకంలో ఒక్కరి కూడా నీతిమంతులు లేడు. ఇరిమియా నోవా కాలంలో కూడా నోవా చూస్తే ఆ తరము వారిలో నోవాహు మాత్రమే నీతిమంతులు. ఆ తరం మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రపంచానికి ఒకే ఒక్క నీతిమంతుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే నోవాహు. ఇప్పుడు ప్రభు అంటారు ఇక్కడ, యెరూషలేము అంతా కూడా తిరిగి చూసిన. చూడండి, అదే ఇర్మియా 5వ అధ్యాయము 1వ వచ్చిన చదవండి ఒకసారి. ఒక్కడి కనపడితే చాలు. యెరూషలేము వీధుల్లో, యెరూషలేము అంటే ఎవరు బ్రదర్? సంఘం బ్రదర్. ఆ యెరూషలేము అక్కడికి వెళ్ళకండి మీరు. ఈ యెరూషలేము అంటే ఎవరు? ఇప్పుడు సంఘం. మీరు పరిగెత్తమంటాడు ఇర్మియా. ఆయన అంటున్నాడు, నువ్వు పరిగెత్తు, యెరూషలేము మొత్తం పరిగెత్తు చూడు. ఈ యెరూషలేము వీధుల్లో ఒక్కడి కనపడినా సరే నీతిమంతుడు కాదు. ఎలాంటి వాడు? ప్రయత్నం చేసేవాడు కనీసం. బ్రదర్, నీతిమంతుడి గురించి చెప్పండి ప్రభు ఇక్కడ. నోవాహు అయితే ఆ తరానికి అతను నీతిమంతుడు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి దేవునికి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు, ఉండేవాడు కాదు, ఉన్నవాడు కాదు. అరే నేను నమ్మకంగా ఉండాలి, దేవునికి యథార్థంగా ఉండాలి, ప్రభు కోసం జీవించాలి అని ప్రయత్నం చేసేవాడు ఒక్క కనపడించాలి. ప్రభు అంటాడు, ఎంత దారుణమైన సంగతి బ్రదర్. ప్రభు చెప్తాను ఇక్కడ, యెరూషలేము వీధిలో అటు ఇటు పరిగెట్టు. ఇర్మియా, నువ్వు అటు ఇటు పరిగెట్టు. ఎందుకంటే యెరూషలేముకి ఏమో రాబోతుంది, పెద్ద ఉపద్రవం రాబోతుంది. ఒక మహా అధికారి లేదా ఒక మహారాజు చేతికి ఇది అప్పగించబోతున్నాడు దేవుడు. 70 సంవత్సరాలు తమనికారు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశంలోకి బానిసగా వెళ్ళిపోబోతున్నారు. వారందరూ కూడా ఎప్పుడైతే ప్రభు ఆ హెచ్చరిక ఇర్మియా ద్వారా ప్రకటించాడో, ఆ ఇర్మియా తన హృదయంలో నరకబడి, బద్దలు చేయబడి, వేదన చెంది ఆయన ప్రభు అవడం మొదలుపెట్టాడు. ఓ ప్రభు, దేవుని బిడ్డలు బానిసలకు వెళ్ళటమా? ఓ ప్రభు, దేవుని బిడ్డలు శత్రువుల చేతులకు అప్పగించబడ్డమా అని ఇర్మియా వేదన పడుతుంటే ప్రభు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇర్మియా నువ్వు ఒక్కసారి యెరూషలేము మొత్తాన్ని పరిగెట్టు, అటు ఇటు కూడా పరిగెట్టి ఒక్కడు కూడా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలు. లేడు ఎలాగో, కనీసం ఉండాలని ప్రయత్నం చేస్తే చాలు. దాన్ని బట్టి ఈ కీడుని తప్పించేస్తా. అర్థమవుతుంది బ్రదర్? చందు బ్రదర్ అర్థమవుతున్నారు? అర్థమవుతుంది బ్రదర్? ప్రయత్నం చేయట్లేదు ఎవరు. దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవునికి యథార్థంగా ఉండాలని ఒక్క ప్రయత్నం కూడా చేయని ప్రజలు ఈనాడు సంఘాల్లో ఉన్నారు. అందుకోసమే కీడు, అందుకోసమే దేవుని యొక్క ఉగ్రత, అందుకోసమే దేవుని యొక్క భయంకరమైన ఆ తీర్పు, యెహోవా మహాదినము ఈ లోకానికి రాబోతుంది. ఎందుకంటే ఒక్కరు లేరు బ్రదర్. అని అన్నారు చూడండి, అక్కడ యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తు చూచి తెలుసుకుని దాని రాజవీధులలో విచారణ చేయుడి. అడగండి, మీకు కనబడకపోయినా మీరు పరిగెట్టారు, ఎవరు మీకు కనబడలా, ఒకవేళ రహస్యంగా లోపల ఉన్నారో తెలియదు కదా, కాబట్టి అడగండి. ప్రేమ బ్రదర్, ఎవరైనా న్యాయంగా ఉండాలని, యథార్థంగా ఉండాలని ఎవరైనా ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారా? ఉండేవాళ్ళు ఎవరైనా కనపట్లేదు మాకు, కనీసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారా? అడగండి, విచారణ చేయండి. లేరు బ్రదర్. ఎక్కడ జరిగేది? అక్కడ భూ సంబంధమైన యెరూషలేములో కాదు, ఇక్కడున్న ఈ యెరూషలేములో. కానీ ఈ యెరూషలేము గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నారు బ్రదర్? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. మరి ఈ వాటర్ బాగా వేడిగా ఉన్నాయి, ఎవరు కోసం వచ్చారు? బాగా వేడిగా ఉంటారు. సరే, ఎక్కడన్నా బ్రదర్? హల్లెలూయా. ప్రకటన 21 9వ వచనం నేను చదువుతా చూడండి.
సారీ, ఫస్ట్ నుంచే ఉంది ఇది. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. హల్లెలూయా. ఎవరు యెరూషలేము? నీవే, మీరే బ్రదర్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రకటనలో ఈ యెరూషలేము ఎలా కనపడుతుందంటే, తన భర్త కొరకు అలంకరించబడినటువంటి భార్యగా, సంఘముగా కనపడుతుంది. ఇప్పుడు దేవుడు ఈ యొక్క యెరూషలేము గురించే మాట్లాడుతున్నారు. యెరూషలేము యొక్క వీధుల్లో అటు ఇటు పరిగెట్టండి, దాని రాజవీధుల్లో తిరగండి, మీరు కనుగొనండి. మీకు కనబడకపోతే విచారణ చేయండి, న్యాయము నమ్మకముగా ఉండ ప్రయత్నం చేసి ఒక వ్యక్తిని మీరు చూపించండి. నేను తీసుకుని వచ్చే ఈ కేడిని నేను ఆపేస్తాను. మీరు కనుగొనలేరు. అక్కడ ప్రభు అంటున్నారు, మీరు కనుగొనలేరు, ఒక్కరు కూడా లేదు. అలాంటి ప్రజల మధ్యలో ఉన్నాం మనం. అలాంటి భయంకరమైన వ్యక్తుల మధ్యలో మనం ఉన్నాం. ఆ యొక్క హృదయాలన్నీ కూడా బీడు వారిపోయి ముళ్ళ పదలతో, గచ్చ పదలతో, అసూయతో, ద్వేషముతో, కలహముతో, మత్సరతో మనము అన్యాయం జరిగించు మన హృదయం నిండిపోయింది. ప్రభు అంటున్నారు, మీరు ఆ హృదయాలలో విత్తనాలు చల్లాలంటే, ఆ యెరూషలేములో మీరు విత్తనాలు చల్లాలంటే ముందుగా దాన్ని సరిచేయండి. ముందుగా మీ హృదయాలు సరిచేయాలి. మనందరం మన హృదయాలు మనం ఏం చేయాలి? దేవుని వాక్యము మన హృదయాల్లో ఫలించినట్లుగా మన హృదయాలు సిద్ధపరచుకోవాలి. నమ్మకంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారో ప్రభు వారి కోసం ఆయన అటు ఇటు ఆయన ఇర్మియాని పరిగెట్టిస్తాడు. ఆయన ఈ కాలపు ఇర్మియా అటు ఇటు పరిగెడుతున్నాడు బ్రదర్. ఈ యెరూషలేములో, ఈ సంఘములో, ఈ అత్యున్నతమైన సంఘములో ఈ కాలపు ఇర్మియా పరిశుద్ధాత్మ ఇటు అటు పరిగెడుతున్నాడు. కారణం ఏంటంటే, యెరూషలేములో ఒక్కడైనా కూడా నమ్మకంగా ఉండే ప్రయత్నం చేసేవాడు అంటే చాలు, అతను బట్టి ఈ లోకానికి రాబోయేట తీర్పుని ఆపిస్తాడు ఆయన. ఆమేన్. అలాంటి ప్రజల మధ్యలో నీవు ఉన్నావు. ఈ యొక్క సంఘాన్ని దేవుడు ప్రత్యేకపరిచి ఇలాంటి భయంకరమైన స్థితి నుంచి దేవుడు సంఘాన్ని బయటికి తీసుకుని వచ్చి ప్రవక్త యొక్క సందేశం ద్వారా, ఆమేన్, హల్లెలూయా. తెలుసు కదా దేవుని యొక్క వాక్యం ఎలా వస్తుందో థామస్ గా మ్యాప్ వేసి చూపించారు. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుండి ఎక్కడికి వస్తుంది? దేవుని యొక్క సంఘానికి, ప్రవక్తలకు వస్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? అపోస్తులకి, ఆ తర్వాత సువార్థికులకి, పాస్టర్లకి, ఆ తర్వాత సంఘానికి. డైరెక్ట్ గా దేవుడు విశ్వాసంతో మాట్లాడట్లేదు. దేవుడు ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వాక్యాన్ని నేరుగా ఆ కాలపు యొక్క వర్తమానులు ఎవరైతే ఉన్నారో ఆ వాక్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఆ వర్తమానానికి ఇస్తున్నాడు. ఆయన ఆ వర్తమానికి ద్వారా పాస్టర్కి, సువార్థికులకి, ఆ సువార్థికుల ద్వారా సంఘానికి ఆయన వాక్యాన్ని అందిస్తున్నాడు. దేనికోసమే అంటే, బీడు బారిన మన పొలములను, మన హృదయాలని మెత్తగా దున్నడానికి. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. కాబట్టి మనము ఎంత లోతైన విషయాలు, ఎంత మరుగైన విషయాలు పంచుకున్నప్పటికీ కూడా మీ హృదయాల్లో ఖాళీ లేకపోతే అవి మొలకెత్తాం. మీ హృదయాలను ఖాళీ చేసుకోండి. ఆమేన్. మీరు ఏమైనారంటే దేవుని కొరకు, తన భర్త కొరకు అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తె. ఈమె ఎలా ఉందో తెలుసా? చూడండి 2వ వచనము. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చి చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయము దున్నబడి దేవునికి నమ్మకంగా నువ్వు మారుతున్నావో, దేవుని యొక్క వధువుగా మారుతున్నావు, ఎప్పుడైతే దేవుని యొక్క భార్యగా, సంఘంగా నువ్వు మారుతున్నావో, అప్పుడు ప్రభు నీతో పాటుగా నీలో ఈ లోకానికి దిగి వస్తాడు ఆయన. అప్పుడు దేవుని యొక్క నివాసం ఎక్కడ ఉంటుంది? మనుషులతో ఉంటుంది. అంటే ఇప్పుడు మనతో ఉంటుంది ఆ నివాసం. ఎప్పుడైతే దేవుని యొక్క నివాసము మనుషులతో వస్తా ఉందో అప్పుడు ఇక మరణం అనేది లేదు. మరణం ఏమైపోతుంది? తీసివేయబడుతుంది. చూడండి, వారు ఆయన ప్రజల యందు దేవుడు తానే వారికి దేవుడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. హల్లెలూయా. ఆదాముకు సంభవించింది మొదట ఇదే. మొట్టమొదటి ఏదైనా ఆదాం పాపం చేసినప్పుడు ఆదాముకు సంభవించిన సంభవాలు
ఇవే దుఃఖము, వేదన, మరణము. ప్రభు చెప్పారు, నువ్వు చేతుల పని చేసావు కాబట్టి నువ్వు చనిపోతావు, నువ్వు వేదనతో పిల్లలకి అంటావు, నీకు ప్రయాస, దుఃఖము అని చెప్పాడు. ఇప్పుడు ఆయన వచ్చి మనతో నివాసం చేస్తున్నాడు కాబట్టి మరలా ఏదెన్లో ఆదాముతో ఎలాగైతే దేవుడు నివాసం చేస్తా ఉన్నాడో ఇప్పుడు సంఘముతో ఆయన నివాసం చేస్తున్నాడు కాబట్టి మరలా సంఘము ఇప్పుడు మరలా తిరిగి పూర్వపు స్థితిని, మరలా తిరిగి ఏదేని స్థితిని సంఘం మరలా సంతరించుకుంటూ ఉంది. ఎందుకంటే అదే దేవుడు మనుషులతో వచ్చి నివాసం ఉండబోతున్నాడు. ఆయన ఇక మరణం ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, ఇక అవన్నీ తొలగించబడుతున్నాయి ఇప్పుడు. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలగాక. చూడండి 9వ వచనంలో, అంతటా ఆ కనబడి 7 తెగులతో నిండిన 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపించని నాతో చెప్పి ఆత్మవశుడే నన్ను ఎత్తైన పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ఆమేన్. ఎవరు ఇతను చూపించింది? 7 తెగుళ్ళను చేతో పట్టుకుంటాక, 7 పాత్రలు చేతో పట్టుకుంటాక 7 దూతల్లో ఒక దూత వచ్చాడు, నీకు పెళ్లి కుమార్తె భార్యను చూపిస్తాను రా యోహాను అని తీసుకెళ్ళాడు. ఎక్కడికి బ్రదర్? గొర్రెపిల్ల యొక్క భార్యను చూపిస్తాను ఇక్కడ అని తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు బ్రదర్? ఎత్తైన పర్వతము. ఏంటి ఎత్తైన పర్వతము? సియోను. సియోను అనగా అర్థం ఏంటి? ఎత్తైనది. సియోను అనగా అర్థం ఏంటి? ఉన్నతమైన స్థలము, ఎత్తైన స్థలము. ఇప్పుడు ఆ దూత వచ్చి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళాడు? హల్లెలూయా. ఈ చివరి కాలపు వర్తమానికుడి క్రీస్తు థామస్ వచ్చి నేను ఎక్కడ తీసుకెళ్ళాడు బ్రదర్? ఎత్తైన ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళాడు ఆయన. అక్కడ యోహాను సంఘానికి సూచనగా ఉన్నాడు. అక్కడ మరలా పెళ్లి కుమార్తె కూడా వస్తుంది. ఆ పెళ్లి కుమార్తె కూడా సూచనగానే ఉంది. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన వివరిస్తున్నాడు అక్కడ ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ గొర్రె పిల్ల యొక్క భార్యను, ఆ పెళ్లి కుమార్తెను చూపిస్తానని చెప్పి ఆ ఎత్తైన పర్వతం మీద తీసుకుని వచ్చాడో, ఇప్పుడు ఆ పెళ్లి కుమార్తె తన భర్త కొరకు అలంకరించబడిన ఆ పెళ్లి కుమార్తె ఎలా దిగి వస్తుందో చూడండి. 10వ వచనంలో, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద తీసుకుని పోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై. ఆమేన్. ఏ మహిమది? దేవుని మహిమ గలదై. ఇప్పుడు మనమందరూ మనకు హృదయాన్ని, బీడి భూముల్ని మనం ఏం చేసాం? ఇప్పుడు సరి చేసుకున్నాం, ఫలభరితంగా మార్చాం. ఇప్పుడు మనం ఎలా అయిపోయి? ఇప్పుడు దేవుని మహిమతో నింపబడ్డాం మనం ఇప్పుడు. హల్లెలూయా. ఆ యొక్క దేవుని మహిమ గలదై ఎక్కడది? 11. దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చి నాకు చూపాను. దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్య కాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నది ఇక పెళ్లి కుమార్తె ఎలా ఉందంట? యెరూషలేము దగదగ సూర్యకాంతిలో మెరిసిపోతా ఉంది. క్రీస్తులు. హల్లెలూయా. ఏ సూర్యకాంతి అంటే ఏంటి బ్రదర్? ఆయన చెప్పాడు కదా, యెషయా 61లో ఏం చెప్పాడనా? సియోను విషయంలో నేను మౌనంగా ఉండను. ఎప్పటి వరకు? ఆ సియోను యొక్క నీతి సూర్యకాంతి వల్ల ప్రకాశించు వరకు నేను దాని విషయంలో మౌనంగా ఉండను నేను. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క సియోను కుమార్తె, ఆ యెరూషలేము కుమార్తె ఇప్పుడు ఎలా వస్తుంది? తనకు భర్త కొరకు అలంకరించబడిన ఆ పెళ్లి కుమార్తె దగదగ మెరుస్తూ సూర్యకాంతితో ఈ లోకం దిగి వస్తా ఉంది. ఇక్కడ కూర్చున్నా ఇప్పుడు మనం అందరము ఈ లోకానికి తెలియట్లేదు బ్రదర్. మనం ఎక్కడ కూర్చొని మామూలుగా ఉన్నాం, మీకు తెలియట్లే. కానీ పైన థామస్ గారు చెప్తున్నారు, పైనుంచి మీరు చూస్తూ ఉంటే మీరు అబ్రాహాము యొక్క సంతానంగా ఉన్నారు కాబట్టి మీరు ఎలా కనబడుతున్నారంటే, పైనుంచి చూస్తే పరిశుద్ధ దూతలకి వాళ్ళందరికీ జ్యోతుల వలె కనపడుతున్నట్టు. మెరిచే నక్షత్రాల్లో మీరు కనపడుతున్నారు, ఆకాశ నక్షత్రాల్లో మీరు కనపడుతున్నారు. మీరు ఇక్కడ కూర్చున్న మీరు, మీ విలువేంటో మీకు అర్థం కావట్లేదు, మీరు ఏమైనా మీకు అర్థం కావట్లేదు. మీకోసం దేవుడు దేన్ని సాధించి ముగించాడో మీకు తెలియట్లేదు. కానీ మీరు ఈ లోకంలో ఎలా ఉన్నారంటే దగ మెరిసే సూర్యకాంతిని పోలి ఉన్నారు మీరు ఈ లోకంలో. ప్రభుకి స్తోత్రం కలగాక. ఏ బ్రదర్, ఎంత గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు బ్రదర్. ఆమేన్. హల్లెలూయా. మన హృదయాలలో ముళ్ళ చెట్లు ఉండొచ్చా? మన హృదయాలు బీడిపడి ఉండొచ్చా బ్రదర్? ఉండొచ్చా? ఉండకూడదు కదా. అందుకోసం అంటాడు ఇర్మియాతో, గట్టిగా ప్రచారం చేయండి, గట్టిగా హెచ్చరిక చేయండి, బోరబోదండి. మీరు ఆ బీడు భూములను దున్నుకోండి, మీ హృదయాలు దున్నుకోండి. వాక్యం ఫలించినట్లుగా, వాక్యము యెహోవా తేజో మహిమ మీ లోపల దిగి వచ్చినట్లుగా. హల్లెలూయా. సోదరులు, మనం మాట్లాడుకుంటాం, ఎప్పుడైతే సొలొమోను దేవుడు చెప్పిన ఆ పద్ధతిలో మందిరాన్ని నిర్మించాడో,
ఇంకా ఎప్పుడైతే మందిరం ఎదుట నిలబడి ఆయన రెండు చేతులు ఎత్తి ప్రార్థించాడో యెహోవా తేజో మహిమ ఎక్కడికి వచ్చింది? మందిరంలోకి వచ్చేసింది. ఎప్పుడైతే ఆయన చెప్పిన ప్రకారంగా మీరు జీవించగలుగుతారో ఆ మహిమ మీ మీద దిగడానికి కూడా సిద్ధంగా ఉంది. ఆ మహిమ మీ పైన రావడానికి కూడా సిద్ధంగా ఉంది. సొలొమోను అడిగాడు, ప్రభువా అని అడిగాడు, అంతే తేజో మహిమ దిగి వచ్చేసింది అక్కడికి. ఎలా దిగి వచ్చింది తెలుసా? యాజకుల సైతం కూడా లోపలికి వెళ్ళలేనంత మహిమ వెళ్ళ దిగి వచ్చింది అక్కడ. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క దేవునికి నీ లోపలికి అనుమతిస్తావో, ఇప్పుడు నీ లోపలికి సాతాను ఏ వైపు కూడా లోపలికి రాలేడు. ఎందుకంటే కారణం ఏంటంటే అంత పరిశుద్ధితో నువ్వు నింపబడుతుంది. ఇంకా లోపలికి ఎవరు రావాల్సిన అవసరం లేదు బ్రదర్. ఎందుకంటే ఇక పని లేదు, ఇక దేవుడు నీవే. అందుకు సొలొమోను మందిరంలో ఏముంది? సొలొమోను మందిరం చూడండి, ద్వితీయోపదేశకాండము 'హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా' హల్లెలూయా. హల్లెలూయా. 286 పేజీ, మొదటి రాజులు 8వ అధ్యాయము 9వ వచనం నుంచి. మొదటి రాజులు 286 పేజీ. అది కాదు, దినవృత్తాంతాలు కాదు, మొదటి రాజులు 8వ అధ్యాయము 9వ వచనం. చూడండి, తీసారు అందరూ? అందరూ దినవృత్తాంతాలు తీసారా? ఓకే, మొదటి రాజులు 8వ అధ్యాయము పేజీ నెంబర్ 286. ఇక్కడ 8వ అధ్యాయంలో మనం చూస్తే కనుక మొదటి వచనంలో సొలొమోను మందిరం నిర్మించిన తర్వాత అప్పుడు సియోను అను దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇజ్రాయేల్ పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇజ్రాయేల్ పితరుల కుటుంబముల పెద్దలను తన ఎద్దుకు సమకూర్చెను. కాబట్టి ఇజ్రాయేల్ అందరూ ఏతానిమను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను వద్దకు కూడుకుని, ఇజ్రాయేలుల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చింది. దావీదు చేసిన పొరపాటు ఇక్కడ సొలొమోను చేయట్లా. దావీదు ఎవరి దగ్గర విచారణ చేయకుండానే మంచాన్ని ఏం చేశాడు? దావీదు తీసుకుని రావడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ ప్రవక్త ఉన్నాడు, అక్కడ నాతాను ప్రవక్త ఉన్నాడు, అక్కడ లేవీలు ఉన్నారు. అక్కడ వాళ్ళ సమక్షంలో మంచాన్ని తీసుకుని రావాలి. అది దేవుని యొక్క నిబంధన, అది కట్టడది. వాళ్ళు లేకుండా, ప్రవక్త లేకుండా, ఆ లేవీలు లేకుండా ఆ మంచం ఎవరు ముట్టుకోకూడదు, దాన్ని తీసుకుని రాకూడదు. కానీ దావీదు పొరపాటు చేశాడు. అక్కడ చాలా పెద్ద నష్టం జరిగింది. దావీదుకి ఆ విషయం తెలిసింది. ఆ తర్వాత దాన్ని సరి చేసుకున్నాడు దావీదు. కానీ సొలొమోను ఆ తప్పు చేయలేదు. ఆ యొక్క మందిరంలో ఈ యొక్క మనసాన్ని ఉంచడానికి ఏం చేయాలో అది మొత్తం చేశాడు ఆయన. ఇజ్రాయెల్ పెద్దల్ని, గోత్రకర్తల్ని అందరినీ కూడా పిలుచుకొచ్చాడు. ఆ దేవుడు చెప్పిన నియమం ప్రకారంగానే ఆ మంచాన్ని ఎక్కడి నుంచి, అప్పుడు సియోను అను దావీదు పురంలో నుండి ఎక్కడికి వచ్చింది మంచం? సొలొమోను మందిరానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది బ్రదర్? సియోను అను దావీదు పురంలో నుండి సొలొమోను మందిరం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? ఇప్పుడు ఎక్కడున్నాం బ్రదర్? మీ స్థానం మీరు గమనించాలి బ్రదర్. మీరు సియోనే కానీ మనసు లేదు. మీరు సియోనే కానీ మనసు లేదు. మనసు ఎక్కడుంది? మందిరంలో ఉంది. హల్లెలూయా. మీరు సియోనే కానీ మనసు లేదు. మనసు ఎక్కడికి వచ్చింది? సియోన్లో మంచం ఉంది. ఎందుకు ఆ యొక్క సియోనికి అంత పేరు వచ్చిందంటే అక్కడ మంచం ఉంది. దావీదు దాన్ని క్యాపిటల్ గా మార్చుకున్నాడు. అది వేరే గోత్రానికి, వేరే అన్ని దేశానికి చెందిన
ఆ ప్రాంతం అది, భూభాగం అది. కానీ దావీదు దాన్ని జయించి స్వాధీనపరుచుకొని తన క్యాపిటల్ అక్కడికి మార్చాడు, సియోనుకు మార్చాడు అక్కడ. ఇప్పుడు అక్కడ ఉంది ఆ యొక్క ఫిలిస్తీన్లు పట్టుకుపోయిన తర్వాత మరలా తిరిగి దేవుడు ఆ మనసాన్ని ఆ దేశాన్ని రప్పించినప్పుడు ఆ మనసము విడతల వారీగా వచ్చింది అక్కడికి. అవునా? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అదే ఆ ఆ పాడి ఆవులు దాన్ని మోసుకుంటూ వచ్చాయి అక్కడికి. వాళ్ళు అడిగారు, ఈ పాడి ఆవులు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు ఎంత ప్రయాణం చేశారు చూడండి. వాళ్ళు ఈ యొక్క పాడి ఆవులు, ఎందుకంటే చిన్న బిడ్డలు ఉంటాయి కదా వాటికి, ఆ దోళ్ళు ఉంటాయి కదా, ఈ లేఖలు ఒకళ్ళు అరుస్తుంటే ఈ పాడి ఆవులు ఈ కర్తవ్యం మర్చిపోయి ఈ మనసాన్ని తీసుకుని వదిలేసి వెనక్కి వెళ్ళిపోతేమో చూద్దాం, ఒకవేళ వెనక్కి వచ్చేస్తే ఇది యెహోవాకి మహిళని కార్యం, ఇది దేవుని కార్యం కాదు, ఇది ఒకవేళ రాకుండా ఉంటే ఇది దేవుని కార్యమే అని మనం తెలుసుకుందాం అని వాళ్ళు ఏం చేశారు, ఫిలిస్తీన్లు ఆ యొక్క పాడి ఆవులను 2 తీసుకుని వచ్చారు. ఆ పాడి ఆవులను ఆ బండి కట్టి, మామూలుగా బండి కట్టాలంటే ఏం పెడతాం మనం, ఎద్దులను పెడతాం, కానీ పాడి ఆవుల్ని ఆ బండి కట్టారు వాళ్ళు. పాడి ఆవుల్ని బండి కట్టి దాని మీద ఈ మనసాన్ని పెట్టి వెనక వాటి యొక్క దూడలు, లేక దూడలు, చిన్న దూడలు అవి అరుస్తూ ఉన్నాయి, అమ్మా అమ్మ అమ్మ అని అరుస్తూ ఉన్నాయి, వాటికి వినపడుతూ ఉంది. అయినా ఆ ఆవులకున్న ఒకే ఒక కర్తవ్యం ఏంటంటే, మా పైన యెహోవా నిబంధన మందసం ఉంది. హల్లెలూయా. మాకు వెనక ఎవరు పిలిచినా ఇక వినపడదు మాకు. ఆమేన్. ఇక ఎవరు కేకలు పెట్టినా మాకు వినపడదు. ఇక్కడ ఎంత పెద్ద కర్తవ్యమైన దీని ముందు చిన్నదే. నీ బిడ్డలు, నీ భార్య, నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు ఎవరు వెనక కేక పెట్టినా కూడా నువ్వు ఆగడానికి వీల్లేదు అక్కడ. కారణం ఏంటంటే నీ భుజాన మోసేది ఎవరంటే దేవుని యొక్క సర్వోన్నత దేవుని యొక్క నిబంధన మందసము. హల్లెలూయా. సర్వలోక నాథుని నిబంధన మందసము నీ భుజాల మీద ఉంది. ఇప్పుడు ఆ ఆవులకి, ఆ పాడి ఆవులకి వినపడుతోంది ఆ బిడ్డల యొక్క స్వరం, అయినా కూడా అవి ఆగలేదు. ఎక్కడికి రావాలో క్రియతీయం అనే ప్రాంతానికి వచ్చి అక్కడికి వచ్చి బండి ఆగిపోయింది. అక్కడ ప్రభుకి స్తోత్రం కలగాక. చూడండి, దేవుడు తన మనసాన్ని శత్రువుల మధ్యలోంచి, అనిల దేశంలోంచి, విగ్రహాల మధ్యలోంచి తన మనసాన్ని ఆయన తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు. ఆయన అక్కడి నుంచి ఇప్పుడు మరలా దావీదు తీసుకొచ్చి సియోనుపురంలో పెట్టారు. ఇప్పుడు సియోనుపురంలో ఉన్న దావీదు ఎక్కడికి వెళ్తుంది అర్థమవుతుంది బ్రదర్. మీరు ఎన్ని మధ్యలు చేశారు మీరు బ్రదర్, ఎన్ని సంఘాలు మారారు, ఎన్ని సందర్భాలు మీ జీవితంలో జరిగినాయి, ఎంతమంది మిమ్మల్ని నడిపించారు. ఆమెన్. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ సియోనుపురంలో నుండి ఫైనల్ ఎక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు, సొలొమోను మందిరానికి వెళ్తాం మనం ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మనమే సొలొమోను మందిరం అయిపోయాం ఇప్పుడు. హల్లెలూయా. ఆ అహోలియాబు బెసలేలు నిర్మించిన మందిరం ఎవరంటే నీవా ఇప్పుడు. ఇప్పుడు నీ లోపల మన్నా పాత్ర, ఆహరణ కర్ర ఇంకేం లేవు బ్రదర్. నీ లోపల ఒకటే ఉంటుంది, ఎవరు తెలుసా, క్రీస్తు. నీ లోపల ఉన్నది ఒకటే క్రీస్తు. అదే చెప్తున్నాడు ఇక్కడ సొలొమోను. చూడండి 9వ వచనంలో 6 నుంచి 6 మనం ఎక్కడ చదివాం, 4 చదివాం అనుకుంటా. దాన్ని తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను, యాజకులను, లేవీలను తీసుకుని రాగా రాజైన సొలొమోనును అతని వద్దకు కూడి వచ్చిన ఇజ్రాయేలులకు సమాజకులందరూ మందసం ముందర నిలబడి లెక్కింప శక్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో, అనగా మందిరపు గర్భాలయముకు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల కింద దాన్ని ఉంచిరి. ఆమేన్. ఇప్పుడు ఈ నిబంధన మందసం ఎక్కడుంది బ్రదర్? కెరూబుల రెక్కల కింద ఉంది. ఇప్పుడు ఈ యొక్క నిబంధన మందసము ఈ చివరికాల సమయంలో వచ్చిన 2 పరిచర్యలు. ఆమేన్. ప్రకటన 14:6, ప్రకటన 18:1 యొక్క 2 పరిచర్యల కింద ఇప్పుడు నీవు ఉన్నావు. ఇప్పుడు ఆమేన్. నిత్య సువార్తపు వెలుగులో మరి తూర్పు దిశ నుంచి వచ్చి ఆ మహిమ చేత నింపబడిన ఆ యొక్క సువార్తలో ఇప్పుడు నువ్వు దాయబడినావు. ఇప్పుడు నీవు హల్లెలూయా. సొలొమోను మందిరములో, గర్భాలయములో, అతి పరిశుద్ధ స్థలములో 2 రెక్కల కింద, కెరూబుల రెక్కల నీడలో నువ్వు విశ్రాంతి పొందుతున్నావు. ఇప్పుడు నువ్వు ప్రభుకు స్తోత్రం కలగాక. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క సొలొమోను ఈ యొక్క మందసానికి తీసుకొని వచ్చే చివరి స్థానము ఇది భౌతికంగా, కానీ అది మళ్ళీ ఇప్పుడు అక్కడ లేదు. అది భౌతికంగా అయితే మళ్ళీ అక్కడ లేదు. అది మళ్ళీ ఎటో వెళ్ళిపోయింది. అది శత్రువులు వచ్చి మళ్ళీ పడిపోయారు. అది మళ్ళా తెచ్చారు, మళ్ళా వెళ్ళిపోయింది, మళ్ళా తెచ్చారు, మళ్ళా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు నేటికి కూడా ఆ మనసును ఎక్కడుందో ఈనాటికి కూడా తెలియదు. దాన్ని ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం యూట్యూబ్ లో చూస్తే అక్కడ కనపడింది, ఇక్కడ కనపడింది మనం చెప్తున్నారు, కానీ నిజం దాంట్లో వాస్తవాలు ఎంతవరకు మనకు తెలియలేదు. కానీ ఎందుకు మనకు అవసరం లేదంటే ఇప్పుడు నిజమైన నిబంధన మనసు ఈ లోకానికి వచ్చేసింది. ఆమేన్. నిజమైన నిబంధన మందసం ఈ లోకానికి వచ్చేసింది. తుమ్మకర్రతో చేయబడి, లోపట వెలుపట బంగారం పొదగబడి, పైన ఏముంది, మహిమ గల కెరూబులు. అంతేకాకుండా ఏముంది పైన, ఇంకోటి ఏముంది పైన, మూత, కరుణాపీఠం. ఇది ఎందుకు చేయబడింది? అది పరిశుద్ధ శుద్ధ సువర్ణము. హల్లెలూయా. దాంట్లో ఎక్కడ కూడా డాగులని స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది. దైవత్వము,
క్రీస్తే నీ తలశిరసుగా తలరాయిగా ఉన్నాడు ఇప్పుడు నీకు ఆయన. ఇప్పుడు ఆ నిజమైన నిబంధన మనసు మరి అంటే పెళ్లి కుమార్తె. ఆమె మారుతూ 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 మజిలీలు మారుతూ వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే సొలొమోను మందిరానికి వచ్చింది. ఇప్పుడు ఆ మందిరం లోపలికి ఈ మనసాన్ని తీసుకొని రావడానికి పెద్ద ప్రాసెస్ బ్రదర్. ఊరికనే రాలేదు. ఎవరు పడితే వాళ్ళు పట్టుకుంటే ఉందా బ్రదర్? సంఘాన్ని ఎవరు పడితే నడిపించవచ్చా బ్రదర్? నేను వర్తమానికంటే నేను నడిపిస్తా, నేను పాస్టర్నే, నేను 4, 5, 6, 7 అని సెక్యూరిటీ కుదురుతా బ్రదర్? కుదరదు బ్రదర్. అక్కడ ఉజ్జాయికి ఏం జరిగింది అదే జరుగుద్ది. అర్హత లేని వారు వచ్చి సంఘాన్ని పట్టుకోవాలని చూస్తే, సంఘాన్ని పాలించాలని చూస్తే, సంఘాన్ని నడిపించాలని చూస్తే దేవుని యొక్క తీర్పు అప్పటికప్పుడే శాపగ్రస్తమైనట్టుగా తీసుకుని వస్తుంది నెత్తి మీదకి. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు యాజకులు లెక్కింప సఖ్యము గాని గొర్రెలను ఊరికి లేపేస్తే కుదరదు. మరి ఊరికి జరుగుతారు. రక్తం చిందించాలి. అక్కడ మనసం లేవాలి అంటే, మనసం సాగాలి అంటే ఏం జరగాలి? రక్తం ఎరుపు రంగు కావాలి అక్కడ. హల్లెలూయా. ఆ గురించి అనుభవించబడాలి అక్కడ. ఇప్పుడు మనసము తన స్థానాలు కావాలంటే ఏం కావాలి? రక్తము బలి జరగాలి అక్కడ. అందుకోసమే లెక్కింప సఖ్యము గాని, హల్లెలూయా, లెక్కింప సఖ్యము గాని గొర్రెలను అర్పించి యాజకులు వారి యొక్క స్థానంలో నిలబడి వాళ్ళు కీర్తనలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, ఆయా యాజకులు ఎదురు నిలబడి బోరలు మోదుతూ, సంగీత నాదాలతో, జయధ్వనులతో ఆర్భాటం చేస్తూ మనసాన్ని సియోనుపురంలో నుండి సొలొమోను మందిరానికి తీసుకొస్తా ఉన్నారు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఇప్పుడు ఈ యొక్క యాత్రలో మీరు ఎక్కడికి వచ్చారు బ్రదర్? మీ ముందు ఏం నడుస్తుంది తెలుసా మీకు? హల్లెలూయా. రక్తపు గుర్తు మీ ముందు వెళ్తోంది బ్రదర్. అక్కడ లెక్కింప శక్యం కానీ గొర్రెల యొక్క రక్తం అవసరమైంది అక్కడ. కానీ ఇక్కడ క్రీస్తు బెండం యొక్క రక్తము, యేసు క్రీస్తు యొక్క రక్తము మీకు అన్వయించబడుతుంది. ఇక్కడ 3వసారి మన కొరకు దిగి వచ్చిన క్రీస్తు తామస్ యొక్క రక్తము కూడా నీ పైన అన్వయించబడుతుంది ఇక్కడ. హల్లెలూయా. ఎందుకంటే విమోచన పూర్తవ్వాలంటే క్రీస్తు తామస్ కూడా విమోచన భాగం అవ్వాలి అని చెప్పాడు. ఆ బోరలు 2 ఏం చేయాలి? నిగిషి పనితో చేయాలి. 2 బోరలు చేసుకోవాలి. కానీ ఊదేది మాత్రం ఒక్క పీకే ఉండాలి. 2 ఉండకూడదు. హల్లెలూయా. ఒకే వర్తమానికుడు కానీ 2 శబ్దాలు. హల్లెలూయా. ఒకే దేవుడు కానీ 2 పాదాలు. ఒకే దేవుడు కానీ 2 పరిచయాలు. ఒక పాదం పొమ్మని మరొక పాదము సముద్రం మీద మోపి సింహంలో ఏర్పడించాలి ఆయన. ఒకే దేవుడు ఆయన. 2-3 దేవుడు లేరు మనకి బ్రదర్. ఒకే దేవుడు ఆయన. సింహంలో ఏర్పడించాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క నిబంధన మందసాన్ని తీసుకొని రావడానికి ఆయన ఈ లోకానికి దిగొచ్చి త్యాగం చేశాడు. రక్తం చిందించాడు ఆయన. కారణం ఏంటంటే నిబంధన మందసము తన స్థానానికి వెళ్ళడానికి బయలుదేరింది. పెళ్లి కుమార్తె లేచి తన స్థానానికి వెళ్ళడానికి బయలుదేరింది కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు లేచి రక్తాన్ని చిందించాడు. ఆ యొక్క పెళ్లి కుమార్తె మరొక స్థానానికి ఆయన మరొక చోట నుంచి లేచి తన నిజమైన సొలొమోను మందిరం రావడానికి బయలుదేరింది కాబట్టి క్రీస్తు బెణాం వచ్చి నీకోసం రక్తాన్ని చిందించారు. నీ దృష్టికి కనబడలేదు కానీ బ్రదర్, మీ ముందు వేల సైన్యం పెద్ద తతంగా నడుస్తుంది బ్రదర్. ఇక్కడ ఏం జరిగింది బ్రదర్? మనసము లోపలికి రావాలంటే ఏం జరుగుతుంది? ఇక్కడ యాజకులు, బలులు, కీర్తనలు, బూర శబ్దాలు, జయధ్వనులు. అవునా బ్రదర్? ఏం జరిగింది అక్కడ? మనసు ఊరినే రాదు బ్రదర్. ఆయన అక్కడ చూడండి, యెహోషువ గ్రంథం చూడండి ఒకసారి 3వ అధ్యాయము. మరొకళ్ళు ఎరుకో గురించి తిండి. మరొకళ్ళు ఈలోపు ఒకళ్ళు 3వ అధ్యాయం చదవండి ఒకసారి. పేజ్ నెంబర్ చెప్పండి బ్రదర్, కొంతమంది తీయలేదు ఇంకా. యెహోషువ గ్రంథము, పాత నిబంధనలో యెహోషువ గ్రంథము. కొంతమంది కొత్తోళ్ళు, వాళ్ళకి బైబిల్ కూడా తీయడం తెలియదు కాబట్టి పర్వాలేదు, మీరు సిగ్గుపడద్దు. దేవుని యొక్క వాక్యాన్ని తీయడానికి ఒకళ్ళు రాకపోతే పర్వాలేదు, మనం ఆగుదాం. దేవుని వాక్యం చదివినా వినినా ధన్యులే బ్రదర్. హల్లెలూయా. అది చదివినా మనకు ధన్యతే, దాని గురించి వినినా కూడా మనకు ఆశీర్వాదమే. పేజ్ నెంబర్ 178, 3వ అధ్యాయము చదవండి. వచ్చి మీ దేవుడిని యెహోవా మాటలు వినడని ఇశ్రాయేలు రాజ్యానికి మీకు ముందుగా యోర్దాను దాటబోతుంది కనుక జీవమున్న దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయంగా మీ ఎదురుండి కణీయులను, గిన్నీలను, గిన్నీలను, పెరిచీలను, పెరిఫీషీలను, అమోరీయులను, ఎగుసులను వెలమింది. దీని వల్ల మేము తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి గోత్రములకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలు గోత్రంలో 12 మనుషులు ఏర్పరుస్తుంది. పరలోక యెహోవా నిబంధన మందసము మరియు యాజకుల అరకాండు యోర్దాను అనగా ఎగువ నుండి వారు నీళ్లు రాబడి ఏకరాత్రి నిలుచును. చూడండి, ఇక్కడ ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని, ఇజ్రాయేల్ గోత్రముల నుండి 12 మనుషులు ఏర్పరచుకున్నాడు.
13వ వచనంలో సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యార్దాను నీళ్లను తాకగానే, ఎందుకని బ్రదర్? యాజకుల యొక్క పాదాలు యార్దానులో దిగగానే, యాజకుల యొక్క పాదాలు యార్దాను యొక్క నీళ్లను తాకగానే యార్దాను ఏమైపోయింది? విడిపోయింది, 2 పాయలుగా విడిపోయింది. అది ఎందుకని బ్రదర్? కారణం ఏంటి బ్రదర్? బ్రదర్ హల్లెలూయా. ఏంట మందసం బ్రదర్? హల్లెలూయా. ఆ ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రకర్తలు మోస్తున్న యొక్క మందసం ఎవరో కాదు సోదరుడా, ఇప్పుడు కూర్చో పెళ్లి కుమార్తె. ఆ యొక్క పెళ్లి కుమార్తె లోపల ఎవరున్నారు? దేవాన్ సర్వలోకనాథుడు నివాసమైన దాంట్లో, సర్వలోకనాథుడు నివాసమైన నీలో నీ ముందు ఏది నిలబడతాడు అక్కడ? యాజకుని యొక్క పాదాలు యార్దాను తాకితే యార్దాను పాదాలు దగ్గర. కారణము పెళ్లి కుమార్తె వారి భుజాల పైన ఉంది. ఆ పెళ్లి కుమార్తెలో సర్వలోకనాథుడు ఉన్నాడు కాబట్టి ఆ యొక్క నిబంధన మంచము ఆ దాంట్లో దిగడంతోనే ఏమైపోయింది బ్రదర్? 2 పాయలు అయిపోయింది. కాబట్టి నీ ముందు ఏది నిలబడజాలి బ్రదర్? మరణము, వేదన, దుఃఖము, సమస్య, సాతాను, శత్రువు ఏది నీ ముందు నిలబడచాలదు. కారణము నీ లోపల, నీ పైన సర్వలోకనాథుడు ఉన్నాడు. నీ పైన నువ్వు అక్కడే నడవట్లేదు బ్రదర్, నీకు ముందుగా చాలా మంది ఉన్నారు. కానీ అల్టిమేట్ దేవుడు మహిమ ఇచ్చారు తెలుసా? నీకే. నీవు లేకపోతే ఏం లేదు బ్రదర్. దేవుని యొక్క దృష్టిలో ఆది నుండి ఇప్పటి వరకు కూడా ఆయన దృష్టిలో ఉన్నది ఎవరు అంటే నీవే. స్వయంగా చెప్తున్నారు. ఆయన సంఘాన్ని నిర్మించాడు. మిమ్మల్ని ఎందుకు నిర్మించాడు తెలుసా దేవుడు? ఎందుకు చెప్పండి? ఆయన చూసుకోవడానికి మంచిది, మంచి ఆన్సర్. ఇంకా చేయలేని పదా? ఆయన చేయలేని పదా ఏముంది అసలు? చేయాలనుకుని మన ద్వారా చేయాలి. మన ద్వారా ఆయన చేయాలనుకున్నాడు. అది బాగానే ఉంది. నేను చెప్పేది కదా, దృఢంగా చెప్పారు. అందుకని మళ్ళీ అడుగుతున్నా, అంటే కరెక్ట్ ఎవరు వస్తారని. అది మంచిగా బాగానే ఉంది, అంటే కొంచెం దగ్గరగానే ఉంది. ఎందుకు బ్రదర్? థామస్ కూడా చెప్పారు, మీ లోకానికి చివరి హెచ్చరిక, ఈ లోకానికి చివరి హెచ్చరిక సందేశంలో. మీరు నాకంటే ఎక్కువ సార్లు విన్నారు ఆ మెసేజ్ని. అంటే మీకు ఇంకా మిగతా విషయాలు గుర్తుపెట్టుకుంటారు, నాకు ఈ విషయం గుర్తుంది. మీరు జ్ఞానవంతులే, అవునా? ఒక్కొక్క టైంలో ఒక సందర్భం గుర్తుండదు. కృష్ణ గారు చెప్పారు, అదేవిధంగా థామస్ కూడా చెప్పారు. ఏంటంటే దేవుడు తన సంఘాన్ని ఎందుకు రూపొందించాడంటే, దేవుడు ప్రేమను ఎందుకు తయారు చేశారు, సిస్టర్ని ఎందుకు రూపొందించాడు అంటే, దేవుడు తనను తాను బయలుపరచుకోవడానికి. ఆమె దేవుడు ఏం చేయాలంట? ఆయన నీకు బయలుపరచుకోవాలి. ఎందుకంటే ఆయనే అన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఆయనే కాబట్టి ఆయనకే బయలుపరుచుకున్నాడు. ఆయన తను బయలుపరచుకోవడానికి అక్కడ కుదరలేదు. అక్కడ ఎందుకంటే అక్కడ మనం ఎలా ఉన్నాము? ఆయనలో ఉన్నాం మనము, ఆయనలో భాగమే ఉన్నాం మనము. కానీ ఇప్పుడు ఆయనలో లేడు. ఇప్పుడు ఆయన అనేక మందిగా మారాడు. ఇప్పుడు హల్లెలూయా. కాబట్టి ఆయన అనేక మందిగా మారాడు కాబట్టి ఇప్పుడు ఆయన వారికి బయలుపరుచుకుంటాడు. ఆయన తనకు బయలుపరుచుకుంటాడంట. ఆయన తనకు బయలుపరుచుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ కుదరలేదు, అది ఇక్కడ కుదిరింది. అది అందుకోసమే ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించింది దేనికోసం అంటే తనకి బయలుపరచుకోవడానికే. హల్లెలూయా. ఆయన తను బయలుపరచుకోవడం అక్కడ కుదరలేదు, కానీ ఇక్కడ కుదిరింది. ఎలా అంటే అనేక మందిగా మారడం ద్వారా. అందుకోసం మీరు ఇక్కడ నిలబడి మీరు ఎవరంటే సర్వలోకనాథుడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు ఈ లోకానికి పెళ్లి కుమార్తె, అభిషక్తురాలు ఇప్పుడు ఆమె, మెస్సీ అమ్మ ఇప్పుడు ఆమె. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలగాక. నీవు నీ ముందు నిలబడింది ఈ లోకంలో ఏది లేదు. యాజకుల యొక్క పాదాల్లో ఏది లేదండి, వాళ్ళ భుజాల మీద ఉంది. ఏముంది? సర్వలోకనాథుని నిబంధన మందసము. ఇంతకుముందు అనేక మంది మరణాన్ని వాళ్ళందరూ ఆపేసింది. అందరం చూసి మరణం ఆగిపోయింది, మరణం ఆపేసింది. వాళ్ళు ఆ మరణాన్ని భయపడిపోయారు, వాళ్ళు అక్కడ ఆగిపోయారు వాళ్ళు. కానీ నిన్ను చూసి మరణము మార్గాన్ని చేసింది, మరణమే భయపడిపోయింది. హల్లెలూయా. సాతానికి సోదరుడు రాసినట్టు గెక్కిస్తుంటారు, థామస్ చెప్పినట్టుగా సాతానికి ఇప్పుడు ఏమొచ్చిందంట? ధైర్యం వచ్చేసింది. రోగం తెచ్చిన వాడికే. హల్లెలూయా. 13వ వచనం సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మంచమును పోయు యాజకుల అరికాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలం అంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యొర్దాను దాటకై జనులు తమ గుడారముల నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసమును
మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతానున్న ఆదామును ప్రముఖులు దగ్గర ఏకరాశిగా నిలిచెను. ఆమె ఎవరి వల్ల ఆగిపోయింది బ్రదర్? ఎవరి వల్ల నిలిచిపోయింది? ఏకరాశిగా 2 పాయలు ఇచ్చేసింది. 6 నెలలకి మారిపోయింది. దీనివల్ల సర్వలోకనాథులకు ఆయన అంటున్నాడు, యెహోషువ అంటున్నాడు, మీరు భయపడొద్దు, రేపు మీకు ముందుగా సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మంచము యార్థం దాడబోతుంది. ఓ లోకమా మీరు భయపడద్దు, పర్లేదు. దాని అంటున్నాడు, ఓ స్నేహితులారా మీరు భయపడద్దు, మర్మములను చెప్పగల యెహోవా ఆకాశం ముందు ఉన్నాడు. హల్లెలూయా. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దాని వాళ్ళందరూ భయపడి దాక్కున్నారు వీళ్ళ గదుల్లోకి వెళ్ళి. ఎందుకంటే రాజు ఏం చేశాడు? నాకు వచ్చిన కళని చెప్పాలి, కళ భావాన్ని చెప్పాలి, లేకపోతే మీకు ఏం చేస్తాను, మరణ శిక్ష. శాసనం వేసేసాడు ఆయన. వాళ్ళందరూ భయపడి గదిలో కూర్చొని భయపడి వణికిపోతున్నారు. వాళ్ళందరూ కూడా అందరూ వణికిపోతున్నారు. అప్పుడు ఆ దానియేలు ఆ డోర్ కొట్టాడు, స్నేహితులారా, మై డియర్ ఫ్రెండ్స్, మీరు భయపడద్దు, మర్మములు చెప్పగల యెహోవా పరలోకమందు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆ సంగతి రాజుగారి యొక్క కళ, దాని యొక్క భావాన్ని నాకు ఆయన బయలుపరుస్తాడు. హల్లెలూయా. మనం భయపడాల్సిన పని లేదు బ్రదర్. ఆమేన్. యెహోషువ అంటున్నాడు, మీరు భయపడద్దు, మీకంటే ముందుగా యెహోవా నిబంధన మందసము యొర్దాను దాడబోతుంది. ఆమేన్. నిజమైన మందసంగా ఉన్న క్రిస్తామసు యొర్దాను దాటేశారు. ఇప్పుడు 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 ఈ యొక్క మందసము హల్లెలూయా యొర్దాను దాటబోతుంది. ఎవరు? సర్వలోక నాథుని నిబంధన మందసము మరణాన్ని జయించబోతుంది. హల్లెలూయా. ఎలా బ్రదర్? నమ్మలేని పరిస్థితి జనాలకి, నమ్మలేకపోతున్నారు. మీరు భయపడాల్సిన పని లేదు బ్రదర్. క్రిస్తామస్ ఉండదు. అది ఎలా జరుగుతుందో మనకు తెలియదు. దాన్ని మనం మాటల్లో వివరించి చెప్పలేము. అది యెహోవా ఎలాంటి చదివిస్తున్నాడు, అది జరుగుతుంది. అది ఆమేన్. మనం చెప్పే వాక్యం తప్పైతే మనం కూడా చెప్తాం బ్రదర్. ఈ లోకానికి మేము అబద్ధ ప్రవక్తలము, అబద్ధ క్రీస్తులము అని ట్యాగేసుకుని తిరుగుతాం. మేము ట్యాగేసుకుని తిరుగుతాం. ఎందుకంటే మేము పట్టుకున్న దేవుడు అలాంటి వాడు, నిజమైన దేవుడు ఆయన. హల్లెలూయా. ఓ బ్రదర్, మీరు యెహోవాని మరొక దిక్కు నుంచి మీరు చూస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారు బ్రదర్. హల్లెలూయా. మీరు మరొక దిక్కు నుంచి యెహోవా మహిమను మీరు చూడాలి ఇప్పుడు. ఎందుకంటే తూర్పు దిక్కున ఆ యొక్క యెహోవా మహిమ ఇప్పుడు ఆ చూడకుండా ఆ ద్వారం మూయబడింది అక్కడ. ఇప్పుడు మీరు ఎక్కడ చూడాలి? మీరు మరొక దిక్కు నుంచి, మరొక కోణం నుంచి మీరు ఆ మహిమని మీరు చూడాలి ఇప్పుడు. ఎందుకంటే అది కృప ద్వారా మాత్రమే సోదరుడు, కృప ద్వారా మాత్రమే. అలాంటి ద్వారం మూయబడిపోయింది. కృప ద్వారా మాత్రమే దేవుడు మీకు ఈ అవకాశం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. నీ ముందు ఏది కూడా నిలబడజాలదు. నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కడే వెళ్తున్నాను. నువ్వు ఒక్కడే కాదు, నీ ముందు ఎంతమంది పంపిస్తున్నాడు దేవుడు. చూడండి, అది యెహోషువ 6వ అధ్యాయము. మనసు లేచిందంటే దేవుడు ఎవరు లేపుతున్నాడు కదా చూడండి. మనసు లేస్తే చాలు. 6వ అధ్యాయము 6వ వచనమా 4 నుంచి ఉంది, అక్కడ 3 నుంచి కూడా ఉంది. చూడండి, మీరందరూ యుద్ధ సన్నద్ధులై, 6వ అధ్యాయం 3వ వచనము, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలను. అలాగూ 6 జనుములు చేయించు రావలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకుని ముందుగా నడవలను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుతుండగా ఆ యాజకులు బూరలు వదవలను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయించుండగా. ఆమేన్. ఆ బూర ధ్వనిస్తూనే ఉండాలి. అది ఆగే బూర కాదు. మనసు ముందు నిలబడి నడిచే 7 దూతల యొక్క శబ్దము అది ఆగేది కాదండి. ఈ యార్దాన్ని మీరు పగలగొట్టి, గోడలు పగలగొట్టి మీరు స్వాధీన పరుచుకునే వరకు ఆ ధ్వని వినబడుతూనే ఉండాలి మీ చెవులకి. ఆ వర్తమానం మీకు ధ్వనిస్తూనే ఉండాలి. అది ఆగడానికి లేదు. ఒకవేళ ఆ బూర శబ్దం ఆగితే మీరు ప్రయాణం చేయలేరు. ఏరుకో గోడలు మీరు కోల్చలేదు. ప్రభు చెప్తుండే ఇక్కడ ఆ ధ్వని వస్తూనే ఉంటుంది మీకు. యాజకుల యొక్క బూరలు ఓదువలను. మానక 5వ వచనము, మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయించుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు, ఆమేన్, మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలిన గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురను. నూను కుమారుడైన యెహోషువ
యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తుకుని ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించాడు బ్రదర్? ఎవరు వాళ్ళు? లేవీయులు, యాజకులు, ప్రత్యేకించబడిన వారు. ఎవరు నియమించారు బ్రదర్? ఎవరు నియమించారు బ్రదర్ యాజకుల్ని? యెహోవా నియమించారండి. వాళ్ళు వాడుకుంటున్నారు అంతే. వీళ్ళు నియమించలే, యెహోషువ నియమించలే. దేవుడు ముందుగానే చెప్పాడు మోషే కాలంలో తన మనసుని ఎవరు మోయాలి, ఆ కుడారాన్ని ఎవరు మోయాలి, ఆ మిగతా ఆ పైన వేసిన ఆ డేరాలను ఎవరు మోయాలి, ఆ పాత్రలను ఎవరు పట్టుకోవాలి అనేది ఆయన కహాతీయులకి వాళ్ళందరికీ కూడా కొన్ని భాగాలు అప్పగించాడు. అది ప్రభు నియమించిన కట్టడది. ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి లేదు. మిగతా సంఘంలో ఎవరు పడితే వాళ్ళు పాస్టర్ దేవుని చిత్తం లేకుండా దేవుని సేవగా ప్రయత్నించడం ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే అవన్నీ కూడా క్రిస్మస్ చెప్పినట్టుగా అవన్నీ కూడా ఎలాంటివి అంటవి? ఫారెన్ కోడ్ పిల్ల తయారు చేసే ఒక కంపెనీలు అవన్నీ కూడా. వాళ్ళు ఆ గుడ్లు తీసుకెళ్ళి దాంట్లో పెడతారు, ఒక బ్లూ కలర్ లైట్ వేస్తారు, గుడ్డు పొదిగించి తయారు చేసి బయటకు పంపించేస్తారు. దానికి ఎలాంటి తండ్రి ఉండదు ఫారెన్ కోడి పిల్లకి. అవునా? తండ్రి లేడు ఫారెన్ కోడి పిల్లకి. అది ఎందుకంటే ఆ లైటింగ్ లో దాన్ని తయారు చేస్తారు, అది బయటకు వస్తుంది. అది కూడా కుక్కకో అంటది అది కూడా, కానీ దాని తండ్రి ఎవరో తెలియదు దానికి. అవునా? కానీ మనం అలాంటి వాళ్ళం కాదు. మనం దేవుడు మనల్ని తన సహస్తాలతో రూపించాడు ప్రభువు. హల్లెలూయా. ఆయన నిన్ను నడిపించాలంటే ప్రత్యేకించబడిన ప్రజలను ఏర్పాటు చేశాడు నేను నడిపించడానికి. యాజకులను పిలిచాడు ఆయన. యెహోషువ ఏం జరుగుతుందో చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత యాజకులను పిలిచాడు ఆయన. యాజకులను పిలిచాడని చెప్తున్నాడు చూడండి ఇక్కడ 6వ వచనము. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తుకుని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బోరలను 7 పట్టుకుని నడువలనని వారితో చెప్పాను. మీకు ముందు ఎవరు వెళ్ళాలి? 7 బోరలు నడవాలి మీ ముందు బ్రదర్. ఈ మామూలు నిబంధన మందసం కాదు ఇది. దేవుడు నిన్ను ఒక్కరిని నడిపించలే బ్రదర్. మందసము లేవాలి అంటే రక్తం చెందించబడాలి. మందసము లేవాలి అంటే బోర వదబడాలి. మందసము లేవాలంటే యాజకులు రావాలి. మందసము కదలాలంటే లేవిని ఎక్కడ ఉండాలి? యెహోవా ప్రవక్తలు ఉండాలి అక్కడ. హల్లెలూయా. బ్రదర్ మీరు ఎలా కూర్చున్నారు బ్రదర్? మీరు లేచి గంతులేయాలి బ్రదర్. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఒక్కరిని నడిపించట్లేదు. ఆయన ప్రవక్తని, యాజకుల్ని, లేవీల్ని మీకు ముందుగా పెట్టి నడిపిస్తున్నాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మీకు ఇచ్చారు బ్రదర్, మా అందరికి ఇచ్చారు బ్రదర్. ఆమేన్. ఇప్పుడు అందుకోసమే మనం ఇప్పుడు మరొక కొండ నుంచి ప్రభుని చూడబోతున్నాం. మరొక కొండ నుంచి యెహోవా తేజో మహిమను మనం చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ మార్గము గుండా ఇక మరొక వాహనం ప్రవేశించడానికి మార్గము లేదు ఇక. ఎందుకంటే అది యెహోవా సర్వోన్నత దేవుడు ఇచ్చిన మార్గం అది. నేను నాయకుడిని, నేను యెహోషువని, నేను వర్తమానికుడిని, ఇప్పుడు నేనే నడిపిస్తాను. ఆ డోర్ క్లోజ్ అయిపోయింది బ్రదర్. హల్లెలూయా. కానీ కృప ఉంది ఇంకా. దేవుడు తన ప్రజలపైన కృప కలిగి ఉన్నాడు ఆయన. తన సంఘం మీద కృప కలిగి ఉన్నాడు ఆయన. అందుకోసమే యెహెజ్కేలు మరొక మార్గం తీసుకెళ్ళాడు. అయ్యా ఇటు మార్గం లేదులే కానీ అటుగా నీకు చూపిస్తా, అక్కడ మహిమ తొద్దు. కానీ ఇప్పుడు మనం మరొక మార్గం నుంచి, మరొక కొండ నుంచి యెహోవా తేజో మహిమను చూస్తున్నాం మనం. అందుకోసమే ఈ లోకానికి మనం చూసేది అర్థం కావట్లేదు. వాళ్ళు ఆ మార్గంలో చూస్తున్నారు కాబట్టి మూసిపడి ఉంది. అక్కడ ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎన్ని డిబేట్లు చేసినా, ఎన్ని వాక్యాలు చదివినా, ఎన్ని ప్రసంగాలు చేసినా అక్కడ క్లోజ్ చేసింది, అక్కడ మూయబడి ఉంది. అక్కడ నువ్వు మరొక మార్గం నుంచి యెహోవా తేజో మహిమను చూడాల్సింది. హల్లెలూయా. చూడండి, యెహోషువ యాజకులు సిద్ధం చేశాడు. 7 యాజకులతో మాట్లాడుతున్నారు. మీరు మానక బోర ఊదాలి. మీరు 6 రోజులు ఈ విధంగా తిరగాలి. 7వ రోజున మీరు ఈ విధంగా ఉండాలి. వారు ఏం చేయాలి, ఎలా ఉండాలి, మంచం ఎలా నడిపించబడాలి, యాజకులు ఎక్కడ ఉండాలి, ఎవరెవరు ఏ గ్యాప్ లో ఉండాలి, ఎవరు ఏ ఆయుధం పట్టుకోవాలి, ఏ వస్తువు పట్టుకోవాలి, ఎవరు ఏ పాట పడాలి, మొత్తాన్ని నడిపించే నాయకుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలో నడిపించే నాయకుడు ఆయనే. మనకి చేయి అర్థం అలవాటు అయిపోయింది కదా, ఫోటో చూపించి. కానీ ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఇప్పుడు. హల్లెలూయా. మనం నడిపించేది ఎవరంటే ఆయనే. చూడండి 7వ వచనంలో పొట్టేలు మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకున్నటనియు యోధులు యెహోవా మంచమునకు ముందుగా నడువలనియు ప్రజలతో చెప్పాను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. ఆమేన్. నీవు నడవాలంటే ఏముండాలి? ముందు ఏముండాలి బ్రదర్? బూర ఊదబడాలి సోదరుడా. బూర ఊదబడుతూ ఉండాలి. నువ్వు సాగాలంటే, నువ్వు ఎరుకోను కూల్చాలంటే నీ ముందు బూర ఊదబడుతుండాలి. ఎరుకో గోడలు కూలిపోవాలంటే మనసము దాని చుట్టూ తిరగాలి. మనసు ఉండాలి, బూరలో ఉండాలి. అన్ని దేవుడు ఒకదానికి ఏం చేశాడైనా నేను లేకుండా నువ్వు లేవు, నువ్వు లేకుండా నేను లేను,
ఇదంతా కూడా ప్రభువు ఒక ఉద్దేశపూర్వకంగానే, ఒక ప్రణాళికబద్ధంగానే దేవుడు తన కార్యం జరిగిస్తూ వచ్చాడు. నువ్వు ఒక్కడే వెళ్ళట్లే యాత్రలో, నువ్వు ఒక్కడే లేవు యాత్రలో. నీకు ముందుగా ఎవరున్నారు బ్రదర్? యాజకులు 7 కొమ్ము బోర్లను పట్టుకొని ఊదుచు, ఆపకుండా ఊదుచు నడుస్తున్నారు. ప్రభుకు స్తోత్రం కలగాక. చూడండి, మరియు మీరు సాగి పట్టణం చుట్టుకోవడం యోధులు యెహోవా నిబంధన, యెహోవా మందసమునకు ముందుగా నడువని ప్రజలు చెప్పాను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టెలు కొమ్ము బోర్లను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోర్లను ఊచుండగా యెహోవా నిబంధన మందసం వారి వెంట నడిచెను. యోధులు బోర్లను ఊచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగం మంచము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోర్లను ఊదుచుండిరి. మరియు యెహోషువ, మీరు కేక వేయుడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేక వేయవద్దు. ఆమేన్. చెప్పేదాకా అరవడానికి లేదు బ్రదర్, డిబేట్లు చేయడానికి మనకు అవసరం లేదు, మనం వెళ్ళి నిరూపించాల్సిన అవసరం అంతకైనా లేదు. మా దేవుడు ఈ దేవుడు అని ఆ టీవీ డిబేట్ లో లేదా ఇతర డిబేట్ లో కూర్చొని ఈ దేవుడు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఆయన చెప్పాడు, నేను చెప్తాను ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు చెప్పండి. నేను చెప్తాను బ్రదర్, మీరు ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్ళండి. మీరు హల్లెలూయా. మీరు గబగబా వెళ్ళిపోయి నా అనుమతి లేకుండా మీరు వెళ్ళిపోతే అక్కడ మీరు ఏమైపోతారు? పేలిపోతారు. అక్కడ దేవుడు మనకి అవమానం కలుగుతుంది. అక్కడ మీరు కాముగా ఉండండి. నేను చెప్పే వరకు మీరు కేకలు పెట్టద్దు. నేను చెప్పిన తర్వాత మీరు కేకలు పెట్టండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి 9వ వచనము. యోధులు బోర్లను ఊదుచున్న యాజకులు ముందుగా నడుస్తూ వచ్చి దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోర్లు ఊదుచుండరి. మరియు యెహోషువ, మీరు కేక వేయుడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు. మీ కంఠ ధ్వని వినబడనియవద్దు. మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. పెంట్ ఆఫ్ సైలెంట్ బ్రదర్, మాట్లాడటం లేదు. ప్రభు చెప్పేదాకా మాట్లాడటం లేదు. మనకు ఒక టైం ఉంది. ఎప్పుడది? పెండ్లి కుమార్తె యొక్క పరిచర్య జరగబోతుంది. ఎలా అంటే పునాదులు పెకిలించబడే సమయం అది. ఎరుకో పునాదులు, లోక పునాదులు, క్రైస్తవుల పునాదులు, సంఘ శాఖల పునాదులు కదిలించబడే సమయం అది. అసలు మీరు మాట్లాడడానికి వీల్లేదు, శబ్దం చేయడానికి కూడా వీల్లేదు. మీ కంఠ స్వరం కూడా బయటకు తట్టడానికి వీల్లేదు నేను చెప్పేదాకా. హల్లెలూయా. అందుకోసం మనం మౌనంగా ఉన్నామండి. అందుకోసం మనం మౌనంగా ఉన్నాం. లేదు, మనం ఈ ఎరుకో చుట్టూ తిరిగితే ఏమైపోవాలి బ్రదర్? బద్దలైపోవాలి. ఎరుకో గోడలు పునాదుల్లోంచి కదిలి బయటికి రావాలి. కానీ ప్రభు మనకు సమయం ఇచ్చాడు. ఒక సమయం వరకు అనుమతించాడు ఆయన. అప్పటి వరకు మనం మౌనంగా ఉంటాం. మనల్ని తిడుతూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, అబద్ధికులు అంటారు మనల్ని. అనుకుని ఉంటే పర్వాలేదు. ఒక్క రోజు మనకుంది, ఒక పరిచర్య మనకుంది. ఆ పరిచర్యలో ప్రభు ఎవరో మనం ఎవరో మనం చూపించబోతున్నాం. ఎరుకో ప్రజలు అటు పక్కన నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు అక్కడ. అవునా? ఇటు పక్కన వీళ్ళు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రసన్నతలో, యెహోషువ నాయకత్వంలో వీళ్ళు కీర్తనలతో వీళ్ళు ఇక్కడ ఉంటే, అటువైపు ఆ గోడకి ఆవలి పక్కన ఏముంది? నిద్రలేని రాత్రులు అంట ఎరుకో ప్రజలు. ఎందుకంటే అటు పక్కన వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తారు? ఇటువైపు నుంచి వస్తారు. ఆ రాజు చెప్తుండ అసలు వాళ్ళు రానే రాదు. ఎందుకంటే మన గోడలు ఎంత పెద్దవి, 6 రథాలు పరిగెట్టేంత పెద్ద పెద్ద గోడలు మనవి. అసలు ఏ వ్యక్తి కూడా లోపలికి వచ్చే మార్గం లేదు. మీరు నిశ్చితంగా ఉండి అని ఎప్పటికప్పుడు వాళ్ళు సైరన్లు పెట్టి ధైర్యం చెప్తున్నారు. ప్రయోజనం లేదు. మరణభయం కృష్ణగా చెప్తున్నారు. ఎరుకులో వారికి మరణభయము, గోడకి ఈవల పక్కన విజయోత్సవము. హల్లెలూయా. ఆయన అంటున్నాడు విజయోత్సవ దినములో, ఆయన అంటున్నాడు గోడకి ఆవల పక్క మరణభయము, గోడకి ఈవల పక్క ఒక విజయోత్సవ దినము. కారణము యెహోషువ వారితో ఉన్నాడు. కారణము సర్వలోకనాథుని నిబంధన మందసము వారితో ఉంది అక్కడ. మధ్యలో గోడ బ్రదర్, అటు మరణము, ఇటు విజయము. హల్లెలూయా. చిన్న తెర, చిన్న అడ్డు తెర. ఆమేన్. నీలో సర్వలోకనాథుడు ఉన్నారు బ్రదర్. సృష్టికర్త ఉన్నాడు బ్రదర్. నీ ముందు నిలబడింది, ఆపగలిగింది ఏ శత్రువు కూడా లేదు. నిన్ను ఆపగలిగే సాతాను ఈ లోకంలో లేవు. ఎందుకంటే ఆ సాతానికి సృష్టికర్త నీవు అన్నావు. హల్లెలూయా. ఆ సాతానికి సృష్టికర్త ఎవరంటే నీవు సృష్టించిన సాతాను నీలా ఆపగలుగుతుంది బ్రదర్. హల్లెలూయా. నువ్వు అక్కడ నిలబడి సాతాను తప్పుగా అంటే వాడు భయపడి వాడికి పారిపోయేవాడికి ఎవరు వాడు అక్కడ. ఎందుకంటే వాడి యొక్క యజమానుడు ఎవరంటే నీవై ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ రాళ్ల మందిరంలో ఉన్నాం కానీ, మధ్యలో ఉన్నాం కానీ, మనం ఎవరు బ్రదర్? సాక్షిలో మారిపోతే మనం ఇప్పుడు. హల్లెలూయా. ఆనందం హల్లెలూయా.
దేవుడు నీకు ఎలాంటి ఉద్యోగం ఇచ్చారంటే, క్రీస్తు విడంగా తన సందేశాలు చెప్పారు. ఐ విల్ రైట్ దిస్ ట్రైల్ వన్స్ మోర్. నేను మరలా ఈ మార్గం గుండా ప్రయాణిస్తాను, నేను మరలా వస్తాను. ఆయన చెప్పినప్పుడు ఆ దర్శనం మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక తెల్ల గుర్రం మీద ఆయన స్వారీ చేస్తూ ఉన్నారు. ఆయన తెల్ల గుర్రం మీద స్వారీ చేసే సమయంలో ఆయన ఎలా ఉన్నారంటే ఇండియా దుస్తులతో ఉన్నారని. ఇండియా దుస్తులతో ఉన్నారు. ఆ తెల్ల గుర్రం మీద కూర్చొని ఐ విల్ రైట్ దిస్ ట్రైల్ వన్స్ మోర్, నేను మరలా ఈ మార్గం గుండా ప్రయాణిస్తాను అని గట్టిగా కేక పెట్టినప్పుడు భూకంపం వచ్చింది. భూమి కదిలించబడిపోయింది, కదిలిపోయింది భూమి. హల్లెలూయా. అనగా ఇప్పుడు నీ చేతిలో ఉన్న సందేశము, ఇప్పుడు నువ్వు నమ్ముతున్న విశ్వాసము సాధారణమైనది కాదు బ్రదర్. ఎలాంటి బ్రదర్? ప్రపంచాన్ని కదిలించే సందేశము. ఏ షార్ట్ అండ్ క్విక్ మెసేజ్. ఒక క్లుప్త త్వరిత వర్తమానం ఏం చేస్తుంటే ఈ ప్రపంచాన్ని కదిలించబడుతుంది. హల్లెలూయా. క్రీస్తు థామస్ యొక్క సందేశము, క్రీస్తు థామస్ కాలంలో ఈ ప్రపంచము కదిలించబడలేదు, కానీ ఆ కదిలించే సందేశము ఇప్పుడు నీ చేతిలో ఉంది. ఇప్పుడు ఈ కదిలించబడిన సందేశం నీ చేతిలో ఉంది కాబట్టి నీవు పలికితే ఈ లోకములో జరగనిది, ఆపేది ఏమీ లేదు. ఆయన చెప్పారు ఐ విల్ రైట్ దిస్ ట్రైల్ వన్స్ మోర్, వన్స్ అగైన్. ఎప్పుడైతే భూమి ఏమైపోయింది? కదిలిపోయింది. హల్లెలూయా. అంటే ఆయన వచ్చే ఈ స్వారీలో ఈ ప్రపంచం ఏం చేయాలి బ్రదర్? వణికిపోవాలి బ్రదర్. దేనితో అంటే దేవుని యొక్క వర్తమానంతో. ఈ లోకంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి, అవునా? చాలా ప్రసంగాలు చూస్తా ఉన్నాం, చాలా ఆరాధనలు మనం చూస్తూ ఉన్నాం. క్రిస్ బ్రనన్ గారు చెప్పారు, అదేవిధంగా క్రిస్ థామస్ గారు చెప్పారు. ఏంటంటే ఈ లోక ఉజ్జీవాలన్నీ కూడా పైనుంచి వచ్చాయి, కానీ ఈ లోక ఉజ్జీవాలు సాతాను నుంచి కలిగింది, అది కూడా పైనుంచి వచ్చింది. కానీ మన దగ్గర ఉన్న ఉద్యోగం ఎక్కడిదంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆమేన్. కాబట్టి మనం ఉద్రేకంతోనో, లేకపోతే మనం ఆవేశంగానో, లేకపోతే మనం ఏదో చెప్పాలనే ఉద్దేశంతో మనం మాట్లాడాం. ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వచ్చిన సందేశం? ఇది ప్రపంచాన్ని కదిలించే సందేశం ఇది. హల్లెలూయా. ఆయన మరలా నేను ఈ మార్గం గుండా ప్రయాణిస్తాను అని చెప్పినట్టు ఆ సందేశం ఇప్పుడు ఎక్కడ ఉందంటే నీ చేతిలో ఉంది. కాబట్టి నీ ముందు యోర్దాను కాదు, ఇరుకో గోడలు కాదు, నీ ముందు శత్రువులు కాదు, ఎవ్వరు కూడా నిలబడి ఉండలేరు. అక్కడ మోషే ముందు ఫరో చాలా చేయాలనుకున్నాడు. మోషే తీసుకుని వెళ్ళి కర్ర అక్కడ పడేశాడు. అదేమైపోయింది? అక్కడున్న ఫరో యొక్క సైన్యము, అక్కడున్న మంత్రులు, క్యాబినెట్, ఫరో క్యాబినెట్ మొత్తం ఒకసారికి పగలబడిన వేశారంట. అన్న వేశారు. ఎందుకు? వాళ్ళు ప్రతిరోజు చూస్తున్నారు దాన్ని, అక్కడ. ఎందుకు? ఐగుప్తు యొక్క మంత్రగాళ్ళు ప్రతిరోజు కర్రని పవన్గా మాట్లాడుతున్నారు ఇక్కడ. కొత్తగా లేదు వాళ్ళకి. ఇది మేము ఎప్పుడో చూసాం కదా, మళ్ళా ఏంటి మోషే? మాకు తెలుసు కదా ఈ వాక్యం, మాకు తెలుసు కదా ఈ బోధ, మాకు తెలుసు కదా ఈ ఆరాధన అనుకుంటున్నారు వాళ్ళు. లేదండి, మాది ప్రత్యేకమైంది. మీ కర్ర పాము అవుతుంది, మోషే కర్ర కూడా పాము అవుతుంది, కానీ డిఫరెంట్ ఉంది. హల్లెలూయా. ఈ లోకం దగ్గర ఉద్యోగం ఉంది, నీ దగ్గర ఉద్యోగం ఉంది, కానీ నీ దగ్గర ఉద్యోగం ప్రత్యేకమైంది. హల్లెలూయా. ఈ లోకం దగ్గర దేవుడు ఉన్నాడు, నీ దగ్గర దేవుడు ఉన్నాడు, నీ దేవుడు ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా. ఈ లోకం కూడా విశ్వాసం ఉంచింది, నీవు కూడా విశ్వాసం ఉంచావు, నీ విశ్వాసం ప్రత్యేకమైంది. ఆమేన్. దేవుడు తన పిల్లల ఎడల ఆయన ఏం చేస్తాడు? తీసుకుంటాడు. ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఆయన తన పిల్లల్ని ఆయన ఏం చేస్తాడు? అందరిలో హెచ్చించేవాడిగా ఉంటాడు. ఆయన సాధించేవాడిగా ఉంటాడు, తల ఎత్తుకునేవాడిగా చేస్తాడు. ఇప్పుడు శిరస్సుగా ఉంటుందని చెప్పాడు దేవుడు. అక్కడ చూడండి, మోషే కొద్దిగా విశ్వాసం వచ్చింది అనుకోండి, ఏంటి నేను పడేస్తే పామైంది అని తన రొమ్ముని ముందుకు చాపి ఉంచున్నాడు. ఐగుప్తు మంత్రాలు ఏం చేశారు? నువ్వు కూడా చేయన్నాడు ఫరో. ఆయన గబగబ వచ్చి ఆయన ఏం చేశాడు? కర్రేశాడు. అది కూడా ఏమైపోయింది? ఇప్పుడు ఇది చైత్తు, ఇప్పుడు కావాలి విశ్వాసం బ్రదర్, ఇప్పుడు కావాలి బ్రదర్ విశ్వాసం. ఇప్పుడు మోషే ఏం చేయాలి? ఇప్పుడు అరే యెహోవా నన్ను అక్కడ కనబడి నాకు ఇంత బయలుపాటులు ఇచ్చాను, నేను సర్వశక్తి గల దేవుడిని, నేను పేరు అడిగితే కూడా సర్వశక్యం కాదన్నాడు అక్కడ. నేను మీ పితరుల దేవుడు అన్నాడు అక్కడ దేవుడు. ఆయన ఇప్పుడు నీ చేతిలో ఉన్నది ఎవరి చేతిలో లేదు ఆయన, నాకు ఏదో కర్ర ఇచ్చాడు ఆయన, నువ్వు ఆ కర్ర చేతిలో పట్టుకు వెళ్ళిపోమని చెప్పాడు ఆయన.
తీరా చూస్తే ఏమైపోయింది? నేను చేసిన ప్రసంగమే వాళ్ళు చేస్తున్నారే అని ఒక్కసారి కనుక మోషే అవిశ్వాసం జరగకుండా ఉంటే చరిత్ర వేరేలాగా ఉండేది. కానీ దేవుని ఉద్దేశం లేదు కదా. కానీ ఆయన ఓర్పుతో నిలబడి చూస్తున్నాడు. ఆయన హల్లెలూయా. దేవుడు రంగం మీదకి వచ్చి కదలాడదాకా ఓర్పుతో ఉన్నాడు మోషే. ఆమేన్. మీరు పిలవాల్సింది మీరు కాదు, ప్రభువుని రంగం మీద పిలవాలి. మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత లాస్ట్ లో పిలవడం కాదు, ముందుగానే ప్రభుకి అవకాశం ఇవ్వండి. మీరు కృష్ణంగా చెప్తున్నారు. ఆ వాడలో వాళ్ళు చేసిన ప్రయత్నం అంతా చేశారంట వాళ్ళు. ఎందుకంటే ఆ వాడ ఏమైపోతుంది, ఆ రాకాసి అలలు లేచి లేచి కొడుతున్నాయి. రాకాసి అలల వెనక ఎవరున్నారంటే సాతాను ఉందంట. ఎందుకంటే అవతల పక్క వెళ్ళకూడదు. ఎందుకని వెళ్ళకూడదు? అవతల పక్క ఎవరున్నారు? వారి 1000 మంది నివాసం చేయడానికి దేహం ఉంటుంది అక్కడ. ఇప్పుడు నేను వెళ్తే ఏమైపోద్ది? ఇన్ని ఖాళీ అయిపోద్ది. ఇప్పుడు దెయ్యాలకు అక్కడ నివాసం ఉంటుంది అక్కడ. కాబట్టి ఆయన అక్కడ రాకూడదు. ఎవరు వచ్చే పర్లేదు కానీ యేసు మాత్రం రాకూడదు అక్కడికి. యేసు రాకూడదు అంటే ఏం చేయాలి? ఆపేయాలి. ఆపేయాలంటే ఏం చేయాలి? సముద్రంలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ పడవను ఏం చేయాలి? ముంచేయాలి. కాబట్టి అలలు లేపి 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 అలలు లేపేస్తున్నాడు. ఆయన అడుగు భాగం ఎలా ఉన్నాడు ఆయన? బైబిల్లో రాయబడింది. ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు ఆయన. అంటే అలలు లేపి కొడుతూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు బ్రదర్? వీళ్ళు ఏం చేస్తున్నారు బ్రదర్? అది మరి శోధన వచ్చింది అంటే ప్రభు ఎక్కడికి కూర్చున్నారు? హాయిగా పడుకున్నాడు బ్రదర్. పేతురు యాకోబులు ఏం చేస్తున్నారు? వామ్మో మాకే వచ్చింది శోధన, ఇప్పుడు మేము ఏం చేయాలి? ఆఖరు చేరలాగా ఏదైనా ప్రభుకి సాయం చేద్దామా? ఎందుకంటే ప్రభువు చేస్తారని మనకు వాగ్దానం చేశాడు ఆయన. మన యజమాని చూస్తే ప్రతిరోజు ప్రియమైన అని, నీ గర్భంలో తేడా ఉందా, నీ కడుపులో తేడా ఉందా? ఓ రోజు బాగా గ్యాస్ పెట్టేసిందండి శారాకి. పొట్ట బాగా లావుగా ఉంటే పొద్దున్న లేచి నేను చెప్పడం లేదు, ఘనంగా చెప్తున్నాను. ఇది పొట్ట బాగా లావుగా ఉందని చూసి అబ్రహాం అడుగుతున్నాడంట, ప్రియమైన అని, ఈరోజు నీ పొట్ట కొంచెం లావుగా ఉంది, లోపల తేడా ఉందా? లేదండి, రాత్రి కన్నా ఫుడ్ కొంచెం అజీర్ణంగా ఉంది నాకు అంటే. అంతగా నమ్మాడు అబ్రహాం దేవుని యొక్క వాగ్దానాన్ని. అంతగా నమ్మాడు, అంతగా ఎదురు చూశాడు ఆయన. ఆ వాడ రాకాశయాలను కొట్టి కొట్టి లేపుతూ ఉంటే ఆయన ఏమాత్రం భయపడలేదు. కారణం ఏంటి బ్రదర్? ఆయనకు తెలుసు నేను సర్వశక్తిమంతుడిని. ఇలాంటి రాకాశాలు ఎన్ని వచ్చినా సముద్రమా నెమ్మళించము అంటే ఆగిపోద్దని నాకు తెలుసు అంటే. వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు భయపడ్డారు బ్రదర్. నీకు తెలుసుంటే, నువ్వెవరో నీకు తెలుసుంటే, నీ లోపల ఉన్నది ఎవరో నీకు తెలుసుంటే, శోధన నీ దగ్గరికి వచ్చినప్పుడు, సమస్యల దగ్గరికి వచ్చినప్పుడు చాలా నిశ్చింతగా ఉంటాను. మరణం నీ ఎదురుకు వచ్చినప్పుడు, దుఃఖం నీ ఎదురుకు వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాను. ఆయన ఎక్కడ కంగారు పడలేదు. వాడు ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ వాడికి వేల దెయ్యాల నివాసం అవడానికి అక్కడ ఒక శరీరం ఉంది. ఇప్పుడు ఖాళీ చేస్తే మళ్ళీ వాళ్ళందరూ బయటికి రావాలి. ఇప్పుడు పర్మిషన్ అడుగుతున్నారు, మేము అదే పందుల్లోకి వెళ్తాం, లేదా ఇంకోటి అడుగుతున్నాడు వాళ్ళు. అదే ఆయన రాకపోతే అక్కడ ఒక మంచి గృహం ఉంది, అక్కడ మంచి నివాస యోగ్యం ఉంది. ఏ పాపం కాదు నా పాపం చేస్తున్నాడు ఆ దేవంలో ఉండి ఆపాలని చేశాడు వాడు. కానీ ప్రభు లేచి ఏం చేశాడు? వాడి యొక్క అవిశ్వాసాన్ని గద్దించి లేచి సముద్రాన్నైనా నెమ్మడించడానికి బైబిల్ చెప్తా ఉంది. ప్రభుకి స్తోత్రం కలుగాక. అంటే నీ ముందు ఏది కూడా నిలబడ జాలదు. మోషే కూడా భయపడలేదు, నిలబడేసిన సమయంలో ధైర్యంగా నుంచి చూస్తున్నాడు. దేనికోసం దేవుడే రంగం మీదకి రావాలి. వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత అప్పుడు లేపారు వెళ్ళి, ప్రభు నీకు చింత లేదా, నీకు భయం లేదా, నీకు బాధ లేదా? ఈ అలలు మనల్ని కొట్టి కొట్టి ముంచి చంపేసేలా ఉన్నాయి, ఈ వాళ్ళలో ఉన్నాయని బయటపడే సమయం తేలిక చేసాం, అయినా కూడా ఆగట్లేదు, ఇది పడిపోయేలా ఉంది. అన్ని ప్రయత్నాలు చేశాక, హాస్పిటల్కి వెళ్ళాక, మనం చేసిన పనులన్నీ చేశాక, ఇవన్నీ చేశాక, ఇక వాళ్ళ డాక్టర్ కూడా అయ్యా ఇది మా వల్ల కాదు అని చెప్పిన తర్వాత అప్పుడు వెళ్తాం ప్రభు దగ్గరికి. ప్రభు మరి నేను నీ కుమార్తెను కదా, నీ కుమార్ని కదా, మరి నీకు చింత లేదా, నీకు బాధ లేదా, నీకు భయం లేదా, నీకు బాధ్యత లేదా? అప్పుడు అడుగుతాం మనం. ముందు మన ప్రయత్నాలు మొత్తం చేసేస్తాం మనం. నేను మోసే తీసుకున్నప్పుడు ఆప్షన్ తీసుకున్నా బ్రదర్, తీసుకోలేదు. మోసే అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ మోసే ప్రభు యొక్క చిత్తం కోసం అక్కడ నిలబడినాడు. ప్రభు ఏం చేస్తారో ఎరిగినాడు. అక్కడ వాళ్ళ ప్రసంగం అలాగే ఉండొచ్చు, వినడానికి అలాగే కనపడవచ్చు, వాళ్ళ మాటలు అలాగే వినపడవచ్చు, కానీ మోసే ఎక్కడ కూడా కనబడలేదు, అక్కడే నిలబడినాడు. అక్కడ కారణము విస్మరణంగా చెప్పారు, ఒకే ఒకటి, ఐగుప్తు మంత్రగాళ్ళ దగ్గర యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు లేదు, మోషే దగ్గర యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోక ఉద్యమం దగ్గర యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు లేదు, నీ దగ్గర యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు అన్నది. కాబట్టి నీ ఎదుట ఏది నిలబడచాలదు అక్కడ, ఎవరైనా సరే బ్రదర్, అది ఎలాంటిదైనా సరే. ఎందుకంటే ఆ సర్వశక్తిమంతుడు సర్వలోకనాథుడే
నీలో నివాసమై ఉన్నారు. మీరందరూ కూడా ఎలా ఉన్నారంటే సజీవమైన దేవుని నిబంధన మందసము దేవుని యొక్క నివాసాలుగా మీరున్నారు. మీరు ఇక్కడ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే రాళ్లతో మనుషులతో కట్టబడిన గుడారంలో మనం కూర్చొని ఉన్నాం. ఒక దినాన మనం ఈ లోకానికి ఎవరో ఈ లోకం చూడబోతుంది. హల్లెలూయా. నువ్వెవరు, నీ యొక్క పరిచర్య ఏంటో, నువ్వేం చేయబోతున్నావో దేవుడి లోకానికి నేను బహిరంగంగా దేవుడు నీ యొక్క పరిచయం ఈ లోకాన్ని చూపించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి నీ ఒక్కడివే అట్లే సహోదరులా, నీ ముందు అనేక మందిని దేవుడు యాజకుల్ని, లేవీయుల్ని, ప్రవక్తల్ని, గాయకురాలని, గాయకుల్ని నీ ముందు ఆయన ఏం చేస్తున్నాడు? నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. దావీదు ఏం చేశాడు బ్రదర్? మనసు తీసుకెళ్ళేటప్పుడు అక్కడ కృష్ణంగా చెప్పారు అన్ని రకాల ఉద్యమం ఉంది అక్కడ, అవునా? కానీ లేదండి, ప్రవక్త లేడు, లేవీ లేడు, అన్ని రకాల ఉద్యమం ఉంది అక్కడ. పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, డాన్స్ వేసేవాళ్ళు ఉన్నారు, వాయిద్యాలు వాయించేవాళ్ళు ఉన్నారు, అక్కడ అంతా ఉంది అక్కడ. కానీ దేవుని యొక్క ప్రవక్త అక్కడ లేడు, దాన్ని మోయాల్సిన యాజకులు అక్కడ లేరు. కాబట్టి యెహోవా ఉగ్రత వచ్చి అక్కడ పడింది. అంటే ముందు దేవుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చూడండి. కాబట్టి నిన్ను నడిపించడానికి, నిన్ను ఆ నిజమైన ఆ మార్గంలోకి నడిపించడానికి దేవుడు నీ ఎడల ఎంత అక్కర కలిగి ఉన్నాడు చూడండి, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు చూడండి. మీరు దేవుని యొక్క నిజమైన సజీవమైన మందిరాలుగా మీరున్నారు. హల్లెలూయా. దేవుడు మీలో సంపూర్ణంగా పరిపూర్ణంగా నివాసం చేసే దేహాలుగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీ బీడు భూమిన పొలంలో మీరు దున్నుకోండి. మీరు ఎవరంటే సర్వోన్నతులైన దేవుని యొక్క నిబంధన మందసమై ఉన్నారు. మీరు మీ ఎదుట ఏది కూడా నిలబడ జాలదు. హల్లెలూయా. ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఆపడానికి ధైర్యం లేదు, చేయదు వాడు. ఎందుకంటే వాడికి సృష్టికర్త నీవే అన్నావు బ్రదర్. ఇంకెంతమంటే అనుమతి మీకు అవసరం బ్రదర్? సాతానికి సృష్టికర్త ఎవరు బ్రదర్? లక్ష్మణ్ బ్రదర్. మీరు బ్రదర్, ఓ లూసిఫర్ ఇట్రా అని పిలిచారు మీరు, వాడు వచ్చాడు, వాడు మిమ్మల్ని చేస్తారు బ్రదర్. వాడు సృష్టికర్త మీరే అన్నారు. వాడు మీరు భయపడాల్సిన అవసరమే లేదు, మిమ్మల్ని చూసి వాడు భయపడుతున్నారు అక్కడ. కానీ ఆ సంగతి మనం తెలియక మనం వాడు చూసి వణుకుపోతా ఉన్నాం మనం. కానీ మీరు వచ్చి మీ స్థానంలో మీరు నిలబడండి. మీరు దేవుని యొక్క సజీవమైన మందిరాలుగా మీరు ఉన్నారు. దేవుడు ఈ చిన్న మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి మీరు ప్రభు యొక్క మహిమను మరో కోణలో చూశారని నేను అనుకుంటున్నా. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మనందరూ రెండు చేతుల పైకెత్తి స్తోత్రం, ఒక్క నిమిషం స్తోత్రం చెప్తాం. ఓ ప్రభువా, మా ముందు గొప్ప సైన్యాన్ని నడిపిస్తున్న దేవుడా, మా కొరకు అక్కర తీసుకున్న దేవుడా, ఓ మా కొరకు ప్రత్యేకంగా యాజకులను ఏర్పాటు చేసిన దేవుడా, ఓ మా ముందు 7 బోర్లను ఊదుతూ ఓ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడా, మీకే స్తోత్రములు, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా ఒకసారి మీరు పెదాలు విప్పండి సహోదరుడా, సహోదరి. ఓ బీడు పడినటువంటి మీ పొలాలను, మీరు హృదయాలను మీరు దున్నండి, మెత్తగా దున్నండి. దేవుని వాక్యము ఫలించే విధంగా మీ హృదయాలను తయారు చేసుకోనండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. క్రీస్తు గణం దేవ మీకే స్తోత్రం, 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 స్తోత్రం. Hallelujah. 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 Hallelujah.
తప్పు ఒప్పులను తెలియజేయగలవు ఒకరిని చూచాము. మనిషి కేవలం మరుగయగాని మరణము కాదని చాటాము. తప్పు ఒప్పులను తెలియజేయగలవు ఒకరిని చూచాము. మనిషి కేవలం సియోనులోన సింహములాగా గర్జించిన వాడా, సియోనులోన పైన సింహము గర్జించేవాడా, దేవుడు మోచకునికి మరో రూపం నా గడియలో దేవుడు
ఆమేన్. పాదం కంత కురాగడినా మార్గము సత్యము జీవము నేనని పదకు ఎంత వేలైనది కాలమెన్నడు చూడని గడి సమయం ఎంతున్నది సాచుకున్నాము వాక్య నిరూపణకై వేచిన్నాము యెహోవా కొరకై సాచుకున్నాము వాక్య నిరూపణకై కావలివాడ ఈ రాత్రి ఎంత వేలైనది కాలమెన్నడు ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవంలో అభిషేకం పొందుకున్న క్రీస్తు ప్రణామము క్రీస్తు ప్రణామము క్రీస్తు ప్రణామము క్రీస్తు ప్రణామము క్రీస్తు బ్రణమే ఖడ్గమే క్రీస్తు బ్రణమే ఖడ్గమే క్రీస్తు బ్రణమే ఖడ్గమే క్రీస్తు తామసిక ఖడ్గమే క్రీస్తు తామసిక ఖడ్గమే క్రీస్తు తామసిక ఖడ్గమే. హల్లెలూయా 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 హల్లెలూయా. మన మధ్యలో ప్రేరేపడిగా ఉన్నవారు ఒక్కడు ప్రార్థన చేయండి సోదరుడా. సిస్టర్స్ లోని బ్రదర్స్ లోని ఎవరైనా ఒకటి ప్రార్థన చేయండి. ఇలాంటి గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు తండ్రి. ఓ దేవా, నిజంగా ప్రభా ఈ లోకంలో ఎంతో జనులు ఉన్నారు ప్రభా, మాకంటే మంచి వారు ఉన్నారు ప్రభా. ప్రభా నీతిగా జీవించే వాళ్ళు ఉన్నారు ప్రభా, ప్రాణం త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు ప్రభా, ఆస్తిని దానం చేసే వాళ్ళు ఉన్నారు ప్రభా. కానీ వారికి ఇవ్వని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు తండ్రి. ఓ ప్రభా, నిజంగా మేము మాటలతో చెప్పడానికి ప్రభా అసలు పదాలే లేవు తండ్రి. నువ్వు మాటలు చేసిన ఆ భాగ్యానికి ప్రభా తండ్రి, నిజంగా నీ యొక్క సంఘాన్ని ప్రభా ఎంతగా మీరు నడిపిస్తున్నారు దేవా. మేము ఏ స్థితిలో ఉన్నామో ప్రభా మీరు మాకు గ్రహింపజేస్తున్నారు తండ్రి. ఓ తండ్రి, ఇలాంటి దానికోసమే ప్రభా మీరు ఎన్నో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎదురు చూశారు ప్రభా. ఓ తండ్రి, మీ తలంపులో దాయబడిన దాన్ని ప్రభా ఎన్నో రోజులుగా ఎంతో మంది ప్రభా ప్రాణ త్యాగం చేయడం కూడా మీ యొక్క హృదయాన్ని కఠినపరుచుకున్నారు దేవా. ఏ వేలు మొదలుకొని తండ్రి క్రీస్తు తామస్ వారి వరకు ప్రభా రక్తాన్ని చిందించడానికి మీ హృదయాన్ని కఠినపరుచుకున్నారు దేవా. ఓ దేవా, మా కొరకు దేవా నిజంగా ఎంత కృపను మా పైన కొమ్మరించారు తండ్రి. మేము ఏమి లేము ప్రభా, కేవలం మట్టిలో నుంచి తీయబడిన వారు నాయన, మరలా తిరిగి మందుకు చేరవలసిన వారు తండ్రి. ఓ ప్రభా, దుమ్ములో దుమ్ముగా ధూళిలో ధూళిగా కలిసిపోవలసిన వారు ప్రభా. కానీ నీ కృప ఐశ్వర్యం ప్రభా మమ్మల్ని ఎంత గొప్ప జనులుగా చేసిందో తండ్రి. ఓ ప్రభా, నీ యొక్క జీవాన్ని మా స్వాస్థ్యంగా మేము పొందుకునేట్లుగా చేసింది ప్రభా. మీ తలంపులో దాయబడింది ప్రభా, పూర్ణమైన సంఘం రాబోతున్నది, అది దేవుని జీవాన్ని స్వతంత్రించుకుంటుందని ప్రభు చెప్పారు తండ్రి. ఓ ప్రభా, ఆ పూర్ణమైన సంఘంలో మమ్మల్ని బాగా ఎక్కడైనా వందనాలు స్తోత్రాలు ప్రభా.
ఓ మా యొక్క స్వాస్థ్యం నీ జీవమై ఉన్నది తండ్రి. ఓ నీ యొక్క స్వాస్థ్యం మా శరీరం నీ గుడారమై ఉన్నది ప్రభా. 700 గుడారాన్ని నీ స్వాస్థ్యంగా నిర్మించుకున్నారు తండ్రి. ఓ ఇది మానవులు సృష్టించిన స్వాస్థ్యం కాదు కానీ ప్రభా, నీ స్వాస్థ్యంతో మీరే సృష్టించుకున్నారు దేవా. ఓ ప్రభా, అటువంటి ప్రత్యక్షతను ప్రభావ పొందుకున్న సంఘంలో మమ్మల్ని బాధ్యతగా వచ్చినందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు తండ్రి. ఓ ప్రభా, అటువంటి మందిరంలో వస్తున్న ప్రత్యేక జనులు ఆశీర్వదించబడతారు ప్రభా. ఓ ప్రభు, నీ యొక్క పెళ్లి కుమార్తెగా స్వార్థను ఎదుర్కొనడానికి ఈ లోకంలో ఎలాంటి శక్తి లేదని చెప్పారు ప్రభు. ఆమె గొప్పతనం కాదు కానీ ప్రభా, ఆమెలో మీరే పరిపూర్ణంగా ఉన్నారు తండ్రి. అటువంటి కృపణ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా, నేను ఏ విధంగా స్తుతించాలో మాకు మాటలు లేవు ప్రభా. ప్రభా, మేము ఎంతటి వారు ప్రభా, ఎంత చీకటి వారమై ఉన్నాం ప్రభా. నీలో ఎంత మాత్రం చీకటి లేదు ప్రభా, నువ్వు వెలుగై ఉన్నావు తండ్రి. ప్రభా, అటువంటి చీకటైన మమ్మల్ని ప్రభు వెలుగు సంబంధంగా మార్చి ప్రభా, మాలో నివాసమైన దేవా నీకు స్తోత్రం తండ్రి. ప్రభా, ఎందుకంటే ఎక్కువ మేమేమి చేయలేం ప్రభా, మేమేమి లేదు ప్రభా, కేవలం మట్టి వరకు తండ్రి. అలుగులు ప్రభా, చదువులేని విద్య లేని వారు ప్రభా, ఎంతో గొప్పవంతులు ఉన్నారని మా ఎవ్వరికి ఎవరు బాధ్యత మాకు ఇచ్చారు తండ్రి. స్తోత్రం ప్రభు. అయ్యా, సంఘాన్ని నడిపిస్తున్న సేవకుని దీవించి ఆశ్రయించండి ప్రభు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీ చేతులు అప్పగించుకుంటావు ప్రభు. కేవలం మేము అడిగేది ఒకే ఒకటి ప్రభు, నువ్వు మాకు ఎంత చేసావు ప్రభు, ఎంతమంది మేము ఎవ్వరు కోల్పోకుండా మమ్మల్ని కాపాడి సహాయం చేయగలరు. మా ప్రభు విమోచకుడైన క్రీస్తు ప్రేమ నామములో అడుగుతున్నాం తండ్రి. ఇప్పుడు వినేనట్లుగా ప్రభు తూర్పు నుంచి వర్తమానం ఇచ్చిన అదే దేవుని యొక్క మహిమ మరి ఏ విధంగా మరి ఉత్తర దిక్కు నుంచి మరి దాన్ని చూడవలసిన అవసరం ఉందో అది ఈ యొక్క వర్తమానం ద్వారా మాకు బయలుపరిచయం ఇవ్వడానికి స్తోత్రం. మరి అనేక మంది విశ్వాసులు ఎవరైతే క్రీస్తు బ్రహ్మమే ప్రభు అని మరి నోటితో ఒప్పుకొని పెదవులతో పలికి హృదయంతో ఒప్పుకున్నామని చెప్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఆ యొక్క పడమర దిశలో అమెరికాలో మరి ఆ యొక్క ఆర్భాటం చేసినటువంటి యెహోవా యొక్క తేజ మహిమ అది తూర్పు గుమ్మం ద్వారా లోపలికి ప్రవేశించడం వాళ్ళు చూసి ఉన్నారు. స్తోత్రం. అయితే తూర్పు గుమ్మంలోకి ప్రవేశించిన ఆ యొక్క తేజ మహిమ ఆ యొక్క మందిరంలో, సంఘం అనే మందిరంలోకి ప్రవేశించిన తర్వాత మరి అది ఏ విధంగా రూపాంతరం చెందిందో, మరి ఏ విధంగా ఆ యొక్క మహిమ మందిరంలో పూర్తిగా నిండినదో మరి వాళ్ళు చూడలేకపోయినటువంటి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళందరూ ఆ యొక్క తూర్పు దిశ నుంచే, ఆ యొక్క మూడుబెట్టిన ద్వారా నుంచే ఇంకా వాళ్ళు లోపలికి చూస్తున్నారు. మీ స్తోత్రం తండ్రి. మరి మమ్మల్ని అయితే మరి ఎందుకు పనికిరని అల్పులుగా, దిక్కుమాల వారిగా, దరిద్రులుగా, నిరుపేదలుగా, వాక్యంలో నిరుపేదలుగా ఉన్న మమ్మల్ని ప్రభు మరి వీధిలో గట్టిగాడ వలే మరి అనాథలుగా, మరి దేవుడు తెలియని వారిగా మరి ఈ లోకంలో తిరుగుతున్న మమ్మల్ని ప్రభు మరి విగ్రహారాధనలో మరి అది దేవుడేమో ఈ దేవుడేమో అని ఆ చెట్టు వైపు పుట్ట వైపు మరి పరుగులు పెడుతున్న మమ్మల్ని మీ యొక్క వాక్యం వైపు ఆకర్షించి మమ్మల్ని పిలిచి మరి ఆ యొక్క ఉత్తరపు గుమ్మం మార్గంలో మమ్మల్ని నిలబెట్టిన దేవుడు. మరి యొక్క ఉత్తరపు గుమ్మ మార్గంలో మేము చూసినప్పుడు ఆ యొక్క యెహోవా యొక్క తేజో మహిమ క్రీస్తు థామస్లో నిలిచి ఉంటాం మేము చూసినాం. అమెరికాలో ఆర్భాటం చేసిన ఆ యొక్క క్రీస్తు ప్రభావం, ఆ యొక్క నామాన్ని ధరించుకున్న క్రీస్తు థామస్ రూపంలో ఆయన ఉన్నాడని ఆ యొక్క యెహోవా యొక్క తేజో మహిమ సంఘం నిండుగా ఆ యొక్క క్రీస్తు థామస్ యొక్క వర్తమాన రూపంలో నింపబడిన మేము గ్రహించున్నాం తండ్రి. మీ స్తోత్రం. వాక్యం చెప్తూ ఉంది, ఉత్తర దగ్గర నుంచి నేను ఒకరు రేపుచున్నాను, నా నామను ప్రార్థించేవాడు సూర్యోదయ దిక్కు నుండి వస్తున్నాడు. వాక్యం ఇక్కడ సూర్యోదయ దిక్కు నుంచి వచ్చిన వర్తమానాన్ని మాత్రమే చూసిన ప్రజలుగా మమ్మల్ని అక్కడ ఆగిపోనివ్వకుండా ప్రభు మమ్మల్ని బయటికి పిలిచి ఉత్తరపు ద్వారం వైపు మమ్మల్ని నడిపించిన ప్రభు. మీకు స్తోత్రం. ఉత్తర ద్వారంలో మరి నిజముగా ఉత్తర ద్వారంలో నిలబడిన వారుగా, నిజముగా ఉత్తర ద్వారంలోంచి ఆ మందిరంలో ఆవరించి ఉన్న నిండుకొని ఉన్న యెహోవా తేజోమహిమను చూసేవారిగా మమ్మల్ని పరిపూర్ణంగా వచ్చుకున్నాడు విషయం. మరి అప్పుడు మాత్రమే ఆ యొక్క ఉత్తర ద్వారం నుంచి చూసినప్పుడు మాత్రమే మరి యెహోవా ఎక్కడున్నాడు, యెహోవా మహిమ ఎలా ఉంది, యెహోవా మహిమ ఎలా ప్రజ్వలిస్తుందని మేము చూడగలం ప్రభు. కాబట్టి మమ్మల్ని ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఉత్తరపు గుమ్మం మార్గంలో
మరి స్థిరంగా నిలబడినట్టుగా ప్రభు దయచేయమని అడుగుతున్నాను. మీ స్తోత్రం. ఆ యొక్క ఉత్తర దిక్కు నుంచి రేపు నుండి ఆ యొక్క గొప్ప వర్తమానానికి విధేయులుగా ఉండే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాను. మీ స్తోత్రం. రేపు ఉత్తర దిక్కు నుంచి వచ్చే వర్తమానాన్ని చేర్చుకునే వారుగా ఆ తూర్పున వచ్చినటువంటి అదే యొక్క క్రూర పక్షి ధ్వని ఉత్తర దిక్కులో అవి బాకానాథ వల్ల ధ్వనిస్తుండగా మరి దానికి విధేయులుగా మా యొక్క హృదయములు వంచి మరి దానికి విధేయులని పిల్లలై మరి నిజమైన నిబంధన బంధంగా మేము మార్చిపెట్టినట్లు బైబిల్ చెప్తుంది, ఓ ఇశ్రాయేలు, ఓ మహోన్నతుడైన దేవుడైన యెహోవా రక్షించినటువంటి నీ వంటి ప్రజలు ఈ లోకంలో ఎవరున్నారు అనే వాక్యం చెప్తుంది ప్రభు. మరి ఇప్పుడైతే ఓ అన్ని జనుల సంగమా, ఓ యొక్క సీవను మరి నిజముగా రక్షణను విమోచనను నిజంగా గ్రహించినటువంటి నీ వంటి సంఘము ఎక్కడున్నా మేము అడుగుతున్నాం. మరి ఈ లోకంలో ఎన్నో సూపరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభు మరి యొక్క ప్రాంతంలో మరి క్రీస్తు థామస్ ఎవరైనా సత్యాన్ని మాకు బయలుపరిచి ఆ యొక్క సత్యాన్ని ఈ సర్వలోకానికి ఈ ప్రాంతం నుంచి వెళ్లే విధంగా మరి ఇక్కడ మీ యొక్క ఆత్మ నుంచి ఉంది కూడా మీకు స్తోత్రం. మీ యొక్క ఆత్మ మరి 7 దేవుని కుమారులు కుమరించబడి ఆ యొక్క బోర ధ్వని ద్వారా మరి ఈ యొక్క సంఘము చుట్టూ మరి ఆవరించి ఉన్నదాన్ని బట్టి మీకు స్తోత్రం చేస్తుంది. ఆ యొక్క బోర ధ్వని అతి త్వరలో ఈ లోక యొక్క చెవులు దదరిల్లిపోయేలా, ఈ లోకం కదిలించబడేలా మరి క్రీస్తు థామస్ చెప్పినట్టుగా ఈ యొక్క భూలోకం మాత్రమే కాదు కానీ ఆకాశం కూడా కదిలించబడేలా మరి ఆ యొక్క వర్తమానం అతి త్వరలో వెళ్ళబోతుందని మీరు చెప్పినారు. అటువంటి వర్తమానానికి వారసులుగా ఆ యొక్క పొట్టేలు కొమ్ము బోర్లు 7 బోర్లు వినేవారుగా, ఒక్క బోర కూడా విడిచిపెట్టబడకుండా 7 బోర్లుగా కూడా వినేవారుగా మా యొక్క చెవుల నుంచి నటిస్తుందండి. మా యొక్క బోర ధ్వనులకు విధేయులై మరి మా యొక్క శక్తి వంచన లేకుండా వాక్యంలో చెప్పినట్లుగా ఓ కేవలము నీతిమంతుడిగా ఉండడానికి, దేవునికి నమ్మకస్తుడిగా ఉండడానికి ప్రయత్నించేవాడు అక్కడుంటే చాలని మీరు చెప్పినట్టుగా ప్రభు. మరి మా యొక్క శక్తి వంచన లేకుండా మరి మీకు నమ్మకస్తులుగా ఉండడానికి, మీ దృష్టికి నీతిమంతుడిగా ఉండడానికి, మీ యొక్క హృదయాంశాలను మనుషులుగా ఉండడానికి మా యొక్క శక్తి వంచన లేకుండా, ప్రయత్న లాభం లేకుండా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించినట్టు ప్రయత్నించారు. ప్రతి ఒక్కరిలోనూ ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క దీక్ష, ఆ యొక్క నిజమైన నిరీక్షణ, పరిపూర్ణ నిరీక్షణ ఉన్నట్టు మరి అతి త్వరలో మరి గొప్ప ఎత్తబోట మరి జరగబోతుండగా, అతి త్వరలో నిద్రించిన పరిశుద్ధులందరూ లేచి మాకు కనబడబోతుండగా ప్రభు. మరి వారిని ఎదుర్కొన్నప్పుడు అయ్యో వాళ్ళు వచ్చేసారే, ఓ ఇంకా మేము సిద్ధపడలేదే అనేవారు కాకుండా మరి సంతోషంతో వారికి ఎదురెళ్ళి వారిని ఆలింగనం చేసుకునేవారుగా, మరి దేవుడు ఎదురొస్తే ఆలింగనం చేసుకునేవారుగా మరి మమ్మల్ని ఉంచమని మీ స్తోత్రం. మరి అంతవరకు మీ యొక్క కృప, మీ యొక్క భద్రత, మీ యొక్క కాపుదల ఈ సంఘం చుట్టూను, ఈ సంఘాపర చుట్టూను ఉంచి, ఈ సంఘాపర కుటుంబం చుట్టూ ఉంచి మరింత లోతైన ప్రత్యక్షతను సహోదరుడికి దయచేసి మరి దాని ద్వారా మేము పోషించబడినట్టుగా కృప చేయమని, మా యొక్క వర్తమానం ద్వారా మేము మరింతగా పరిపూర్ణంగా నడిపించబడినట్టుగా కృప చేయమని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రావాల్సిన క్రీస్తు ప్రణామం మీ యొక్క అత్యంత ప్రభుల నామంలో తండ్రి. ఆమేన్. అమెరికాలో చెప్పినటువంటి ప్రభు మరి వర్తమానాల నుంచి మేము కొన్ని మాటలు నేర్చుకున్నాం. మా ప్రభు మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవుడా మీకు వందనాలు. ఓ మా సహోదరులు మరి ప్రార్థించిన రీతిగానే పరిశుద్ధ గ్రంథంలో మేము చదివినట్లుగానే ఓ ప్రభు మరి దేవుని యొక్క మహిమ, యెహోవా తేజో మహిమను చూడడానికి యెహెజ్కేలుని వేరొక గుమ్మం ద్వారా నడిపించి మీరు చూపించారు మా ప్రభు. అదే దేవుడు, అదే మహిమ ఓ మరి యెహెజ్కేలు మరొక మార్గంలో చూశారు మా ప్రభు. ఇప్పుడు మేము కూడా నాయనా ఓ అదే దేవుడు, ఓ అమెరికాలో సంచరించిన అదే యెహోవా, ఓ మరి యెరూషలేములో కదలాడిన అదే యెహోవా, ఇండియాలో కదలాడిన అదే యెహోవా ఇప్పుడు మేము మరలా ఇప్పుడు చూస్తా ఉన్నాం మా ప్రభు. అదే ఉద్యమాన్ని మేము చూస్తా ఉన్నాం మా ప్రభు. ఓ దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, ఓ మమ్మల్ని నడిపించడానికి మాకు ముందుగా లెక్కింప శక్యము గాని ఓ ప్రభు మరి ఆ రక్తాన్ని కార్చినట్టు గానీ మేము చూస్తూ ఉన్నాం మా ప్రభు. అక్కడైతే గొర్రెలు కనపడ్డాయి కానీ ఇక్కడ నిజమైన గొర్రె పిల్లగా మీరే వచ్చి ప్రభు ఓ మా కొరకు రక్షణగా, విమోచనగా, ఓ విమోచనలో భాగముగా 3 సార్లు మా కొరకు రక్తాన్ని చెందించా ఉన్నారు ప్రభు. వందను బట్టి మీకు వందనాలు. అదేవిధంగా మా ప్రభు మరి మేము ఈ లోకంలో ఏది పొందుకున్నామో దాన్ని చూడగలిగే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకే మీకు వందనాలు. మీరు వాక్యం ప్రభు మరి మీరు వాక్యం ద్వారా మాతో చెబుతున్నారు, మీరు సృష్టికర్తలై ఉన్నారు, మీరు సర్వాధికారులై ఉన్నారు, మీరు సర్వశక్తివంతులై ఉన్నారని చెప్పారు మా ప్రభు.
ఓ సాతాన్ని మేము సృష్టించాము, సాతానికి సృష్టికర్తలు మేమై ఉన్నాము, కాబట్టి మా ఎదుట వాడేం చేయగలడు అనే ఒక ప్రతి ఒక్కరిలో ఆ ధైర్యం నింపమని అడుగుతున్నాం మా ప్రభుత్వం. స్తోత్రం. ఓ వాడు ఎదురుగా వచ్చినప్పుడు, ఓ రోగముల రూపంలో, సమస్యల రూపంలో, శోధన రూపంలో వాడు ఎదురుగా వచ్చినప్పుడు, ఓ నీ సృష్టికర్త నేను, నువ్వు నన్నే భయపెడతావు, ఓ క్రీస్తు బేడం నామలో నాకు దారివు అని ధైర్యంగా మాట్లాడే సహోదరుల ప్రభావ విశ్వాసం నింపమని అడుగుతున్నాం మా ప్రభుత్వం. ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరచండి. ఓ మరలా రేపటి దినమని జరిగిపెట్టిన ఇంకా కూడికల ప్రభావ మీరే నడిపించండి, ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ఓ అప్పటి వరకు మీ కృపా కాపుదల ప్రతి ఒక్కరి గురించి నడిపించి మహిమ ఘనత ప్రభావాలను పొందుకురమని రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుగా మా మధ్యగా రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామములో ఈ ప్రార్థనలను అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. Crash bang, हमने overpaid. Crash bang, हमने overpaid. Crash bang, हमने overpaid. Hallelujah, hallelujah. Crash bang, हमने overpaid. This time we get it. This time we get it. This time we get it. Hallelujah, hallelujah. This time we get it. ప్రాణమయ భవన్ సమర్పించము, నా అంతరం సమస్తమైన పరిశ్రమను సమర్పించము, నా ప్రాణమయ భవన్ సమర్పించు. ప్రభువును విమోచకుడు క్రీస్తు బ్రహ్మం చేసి ఉపకారం దేని మరువు. ఆమేన్. ఓ మన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క కృపా సమాధానము ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, ప్రపంచ వ్యాప్తంగా సిద్ధపడుతున్న పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుండి మనతో ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును ఆయన కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి మనందరూ నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు సోదరులారా. వందనాలు. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. వందనాలు. రేపు పొద్దున కూడికి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది మన సాల్మన్ గారు చెప్తారు. ఆ సమయానికి మీరు అందరూ కూడా సిద్ధపడండి. ముఖ్యంగా పాటలు పాడాలనుకునేవారు ముందుగానే రండి. పిల్లలు ఎవరైనా పాటలు పాడండి, మీకు నచ్చినట్టుగా పాడండి, కానీ సమయాన్ని ముందే తీసుకొని మీరు సద్వినియోగం చేసుకోనండి. అదేవిధంగా ఈ సమయంలో మరి మన సోదరుడు ప్రేమ బ్రదర్ చిన్న కేక్ తీసుకొని వచ్చారు మన మధ్యలోనికి. అది మరి కట్ చేసి అందరం కూడా చాలా మొక్క తీసుకుందాం. ప్రభుకి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే మందిర నూతనంగా మనం దీంట్లో ప్రారంభోత్సవం సందర్భంగా తెచ్చారు బ్రదర్. కాబట్టి బ్రదర్ అందరికి స్వీట్ తినిపించాలనే ఉద్దేశంతో తెచ్చారు. దాని అందరూ నిమిత్తం ఆ కేక్ కొరకు మీరు అందరూ కూడా మరి ప్రార్థన చేయండి, సిద్ధపడండి. ఈ యొక్క సంతోషం మీరు అందరూ భాగస్వాములు కండి. ఆమేన్.